లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వినర్స్ మైండ్ సెట్లో ఈరోజు నాతో పాటు ద బిగ్ మ్యాన్ హిమ్సెల్ఫ్ వన్ అండ్ ఓన్లీ ధనరాజ్. నేను వన్ అండ్ ఓన్లీ ఎందుకంటారని చెప్తాం. ఐ హ్యావ్ 2 రీజన్స్. వన్, క్వార్టర్ సెంచరీ ఫినిష్ చేసిన స్టార్ ఆయన. ఈ ఇయర్ 2024 మనోడికి 25 ఇయర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫినిష్ అవుతుంది, రైట్? ఓకే, రాజా టు రాజా నుంచి లెక్కెట్టుకుంటే ఇప్పుడు ఈ బుజ్జి అనుకోవచ్చు మన ఈ సినిమా రామం 25 ఇయర్స్. రెండోది, నేను చేసిన అడపాదడపా సినిమాల్లో నేను ఒక సెట్లో ఒక సినిమా స్టార్ని చూసి ఉరి నిజంగా ట్రూ బ్లూ 100% సినిమా ఓడు అంటే ధనరాజ్. అది కెమెరా ముందైనా కెమెరా వెనకైనా అసలు మనోడు సెట్కి రాయడం అయినా ఫ్లైట్లో ఇంకో చోటుకి వెళ్ళడం అయినా బాబు నేను 100% సినిమా వాడు అంటే నువ్వే. నేను నీకే చెప్పేది చాలాసార్లు. ఎస్, ఫస్ట్లీ 25 ఇయర్స్ నాకు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఈ పార్ట్ వద్దు. కానీ 25 ఇయర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమాలు తప్ప అసలు ఇంకో ప్రపంచం తెలియదు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్? బేసిక్గా బాగా చదువుకుంటే బాగుందని నాకు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే ఆ చదువుకుంటే అట్లీస్ట్ వేరే జాబ్ కన్నా వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉండేది. చదువుకోలేదు కాబట్టి నాకు ఉన్న ఎంతో చిన్న టాలెంట్ ఆ దేవుడిచ్చిన అదృష్టంతో ఇక్కడ నెట్టుకుంటూ వస్తున్నాను. నేను నెట్టుకుంటూ వస్తున్నాను. డెఫినెట్గా నన్ను నెడుతున్నారు చాలా మంది, నేను కూడా ఇంకోళ్ళు నెట్టుకుంటూ వస్తున్నాను. దేవుడి దయ వల్ల అందరికీ ఒక ప్లేస్ వచ్చినట్టు నాకు వచ్చింది. ఇంకా ఏం నేర్చుకున్నావు పెద్ద విషయం అంటే సిన్సియారిటీ అనేది, గోల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది నేను నేర్చుకున్నాను. అంటే నువ్వు ఒకటి అనుకుంటే ఖచ్చితంగా ఎంతమంది వెనక్కి లాగినా సరే, నీ బలం సరిపోకపోయినా సరే నువ్వు సంకల్పించుకుని డెఫినెట్గా వెళ్ళాలి. ఇది నేను నేర్చుకున్నాను ప్రతి విషయంలో. కానీ అది పాసిబులా ఈ అంటే నేను ఉట్టి సినిమాలని చెప్పడం, ఏ సెక్టర్ అయినా సరే ఆ గోల్ పైన మాత్రమే ఫోకస్గా బతకడం పాసిబులా? అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్ కదా. చాలా మంది అలా వచ్చిన వాళ్ళే కదా ఇండస్ట్రీ సరే, మీ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నేను వచ్చేసాను, హీరో అయిపోదామని వచ్చేసాను. నేను అనుకున్నాను చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి, ఒకరికి కాదనకపోయినా ఇంకొకరు ఓకే అంటారు అనేది నేను అనుకుని వచ్చేసా. సీరియస్గా మీకు ఇంకో విషయం తెలుసా, నేను లారీ ఎక్కి ఎల్బీ నగర్లో దిగిన తర్వాత సినిమా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారని అడిగాను. నాకు బాగా గుర్తు, నేను ఎప్పటికీ మర్చిపోను కూడా, ఎందుకంటే నా డ్రీమ్ కోసం వచ్చాను కదా. అయితే వాళ్ళు ఏమన్నారంటే కోటి వెళ్ళమ్మ, అక్కడి నుంచి బస్ దొరుకుద్దంటే. కోటి వెళ్తే సంథింగ్ 127, అది జూబ్లీస్ అని ఉంది. జూబ్లీస్ ఇది కూడా అక్కడికి వెళ్తుంది అంటే నాకు నచ్చక అక్కడి నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళి ఫిలిం నగర్ అని రాస్తుంది కాబట్టి 47Y ఎక్కి వచ్చా. నేను ఏ రోజు కూడా కష్టాలు పడుతూ వెనక్కి వెళ్ళిపోదాం అనుకోలే. పాసిబుల్లా కాదా అంటే వెనక్కి వెళ్ళిపోదాం అనుకొని ఉండుంటే ఖచ్చితంగా నేను ఏ కిరాణా షాప్లోనో బైక్ మెకానిక్ గానో నాకున్న చదువుకి అదే చేసేవాడిని ఖచ్చితంగా. కానీ వెళ్ళకూడదు, మనకు వేరే ఏం రాదు, మనం ఇక్కడే నిలదొక్కోవాలని చెప్పి నా రూట్కి, అంటే నా గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. అంటే జగడం సినిమా వచ్చిన తర్వాత నాకు జై సినిమాకి తేజ గారు ఇంట్రడ్యూస్ చేసినా కూడా నాకు అది పెద్ద గుర్తింపు వచ్చిన క్యారెక్టర్. నియర్లీ ఆ తర్వాత జై అంటే 2004, జగడం అంటే 7, 3 ఏళ్ళ గ్యాప్ ఉండింది. ఓ, అసలు బేసిక్గా ఏంటి, నేను జగడంకి ఎప్పుడు సెలెక్ట్ అయ్యానంటే జగడంకి ఇంకో హీరో ఫస్ట్ ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే, ఆ సినిమా ఇంకా లేదు, ఇంకా జరగదు అన్న తర్వాత మళ్ళీ ఒక 7-8 నెలల తర్వాత అప్పుడు వచ్చింది నా కాల్. మళ్ళీ నేను బ్యాక్ వస్తే నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా వెనక్కి వెళ్ళకూడదు, పట్టుకుని ఇక్కడే ఉండాలి అంటే చెప్తున్నాను. ఎవరైనా అంతే అబ్బా, నువ్వు వెళ్తూ ఉంటే నీకు యూనివర్స్ బాగా సహకరిస్తుంది, నేను నమ్ముతాను. నీ గోల్ సిన్సియర్ అయితే, నువ్వు ఏ తప్పు పని చేయకుండా నువ్వు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇప్పుడు కాకపోయినా పరీక్షిస్తుంటుంది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు ఆ గోల్కి రీచ్ అవుతావు. నన్ను చాలామంది భయ్యా మీరు కూడా ఊరి నుంచి వచ్చేసి ఈ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు కదా, మేము కూడా వచ్చేసామని చాలామంది చెప్పారు. నువ్వు రా, నాకంటే చదువు ఏం లేదు, వచ్చాను, నీకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంది, చూడు ఒక 6 months గోల్ పెట్టుకో, నువ్వు కష్టపడగలవా లేదా అని చూడు. నేను పడలేను అంటే ఇంక వెళ్ళిపోయి ఎప్పటికి రాకు, నేను పడతానంటే అసలు వెళ్ళకని చెప్పాను. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నాకు జగడం అంటున్నారు కాబట్టి గుర్తొచ్చింది. జగడంకి మీ అబ్బాయి పేరు సుఖరామ్కి ఆ కనెక్షన్ కూడా ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. నాకు మీరు నేను ఆ స్టోరీ విన్నప్పుడు నిజంగా
బీయింగ్ గ్రేట్‌ఫుల్, బీయింగ్ థాంక్‌ఫుల్ అనేది ఇంత గొప్పగా ఉంటదనిపించింది మీ స్టోరీ విని. టెల్ మీ థాట్. యాక్చువల్లీ నేను చాలా చోట్ల చెప్పేసాను. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి మళ్ళీ చోట న్యూస్ కూడా చెప్పాలి కదా! యెస్. ఏమైపోయిందంటే నేను 'ఆర్య' అనే ఒక సినిమా తర్వాత డైరెక్టర్‌కి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయి ఈయన ఎప్పుడు సినిమా తీస్తారు నెక్స్ట్ అని మొత్తం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేసింది. అలాంటి టైంలో ఆయన నెక్స్ట్ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అనుకోలేదు ఫస్ట్ థింగ్. 2 పడ్డమే మెయిన్ కమెడియన్ క్యారెక్టర్ పడింది. ఆ క్యారెక్టర్‌కి ఆడిషన్ చేసేటప్పుడు నేను సెలెక్ట్ అవుతానా? మా అందరికీ వర్క్‌షాప్ పెట్టారు. రామ్ గారికి, నాకు, వేణుకి. వేణు అప్పటికే 'జై' సినిమా చేసేసి ఉన్నాడు. ఇంకా సంతోష్ అని ఫ్రెండు చాలామంది తాగుబోతు రమేషు ఇట్లా చాలామంది కొత్త వాళ్ళం. బాగా అక్కడే పరిచయం కదా! ఆ సినిమా చేసినప్పుడు కరెక్ట్‌గా మా మా ఆవిడ ప్రెగ్నెంట్. నా దగ్గర డబ్బులు లేవు. ఎవరిని అడగడానికి అందరి పరిస్థితి అలాగే ఉంటదిగా. రమేష్ అప్పుడప్పుడే, వేణు అప్పుడప్పుడే ఎవరి దగ్గర డబ్బులుండవు. అప్పుడు 10,000 రూపీస్ అంటే నాకు తెలిసి ఇప్పుడు నాకు 10,00,000 లాగా ఆ టైంలో. 2007, 6 మూమెంట్‌లో. సరే ఇంక ఏం చేయాలని ఆ మొహమాటమా లేకపోతే మొహమాటం లేదా పక్కన పెడితే నా అవసరం. ఎళ్లి రామ్ గారిని అడిగాను. అడిగితే ఇమ్మీడియేట్‌లీ ఆయన ఒక 10,000 రూపీస్ చెక్ రాసిచ్చారు. నాకు ఆ ఫస్ట్ టైమ్ చెక్ పట్టుకోవడం. అకౌంట్ నంబర్ లేదు అంటే అప్పుడు ఆయన యెస్ బ్యాంక్ అని ఉండేది. యెస్ బ్యాంక్ అంటే యెస్ బ్యాంక్ ఏంటి మనకు ఆంధ్ర బ్యాంక్ తప్ప వేరే బ్యాంక్ తెలీదు కదా! అక్కడెక్కడో ఉండేది. ఎక్కడ మన బంజారా హిల్స్‌లో. అక్కడికెళ్ళి వాళ్ళు మళ్ళీ నీకు ఐడీ ప్రూఫ్ ఉందంటే లేదంటే మళ్ళీ వాళ్ళ డ్రైవర్‌నిచ్చి పంపించి సెల్ఫ్ అని చెప్పి తీపిచ్చి 10,000 రూపీస్ ఇచ్చారు. అసలు అవసరమే లేదు. లేదు అని ఒక చిన్న మాట చెప్పి వచ్చాయన. అయిపోయింది. కరెక్ట్. అప్పుడు ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, "ఈ 10,000 కాదు నీకు ఏమన్నా అవసరం ఉంటే సిగ్గు లేకుండా నన్నడుగు." వావ్! సో నన్నడుగు స్వీట్ అన్నారు. కదా! అస్సలు అనంగానే ఇంకా నాకు అప్పుడేమనిపించలేదు. ఇలా నేమ్ పెట్టాలి ఇదని. దాని తర్వాత బాబు పుట్టిన తర్వాత వాళ్ళు పేరు పెడదాము 21 డేస్ తర్వాత అనుకుంటే ఇలాంటి సంఘటనే నాకు సుకుమార్ గారితో ఉంది. ఆయనేంటంటే ఆయన జేబులో ఎంత డబ్బులుంటాయి ఏంటో కూడా తెలీదు. టక్ టక్ మని వెతికేసి ప్రసాద్ ల్యాబ్‌లో అవును గదా! పిల్లోడున్నాడు గదా! ఓకే. అరే ఇగో అమ్మాయికి పట్టీలు కొని ఇది నువ్వు ఏదైనా డ్రెస్ కొనుక్కో. ఓకేనా? సరిపోతాయా? అన్నారు. అరే! ఎందుకు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు? నేను అవసరం ఏం కాదు ఆళ్ళకి. నన్ను ప్యాంపరింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. కరెక్ట్ డేస్ అవ్వలేదు. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. యెస్. మా అబ్బాయే పుడతాడనుకున్నాను ఎందుకో. హ్మ్. అబ్బాయి పుట్టేసాడు. అంటే మా నాన్న పుట్టేస్తాడనుకున్నాను. తర్వాత మా అమ్మ పుడతదనుకున్నాను. అయితే ఎలాగో మా మిసెస్ అమ్మలాగా నన్ను చూసుకుంటుంది కదా! ఇప్పుడు నాన్న పుడతాడులే అని ఒక చిన్నది అనుకున్నాను. ఇంకా పుట్టిన తర్వాత యెస్. సుక్‌రామ్ అని డిసైడ్ అయ్యాను. సుకుమార్ అండ్ రామ్. రామ్. సూపర్. మీకు ఇంకొక లాజిక్ ఉంది అందులో. సుకుమార్ ఉంది కదా! ఆ ఎంఏఆర్ తిరిగేస్తే రామ్ రామ్. అయిపోతుంది. ఆ! అది నాకెలా తెలిసిందంటే అప్పట్లో మనం ఈ థర్మాకోల్ షీట్ గోల్డ్ అతికిచ్చి హ్యాపీ బర్త్‌డే సుక్‌రామ్ అని ఆ! వాల్ మీద పెడతారు. వాడు రివర్స్ అతికిచ్చేసాడు. అప్పుడు గాని ఓహ్! నాకు తెలియకుండానే సుకుమార్, ఇది ఆల్సో సుకురామ్ 2 సుకురామ్. కలిసొచ్చినాయి అనుకున్నా. ఆ! అట్లా పెట్టాల్సొచ్చింది. నేను అది పెట్టిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే, ఈ పేరు పెట్టడం వల్ల సుకుమార్ గారిని కాకాపడుతున్నాడు. రామ్ గారిని కాకాపడతాడు. ఓహ్! ఛాన్సెస్ కోసమేమో అని అనుకున్నారు. నాకు కూడా వినిపించింది. నాకు డైరెక్ట్‌గా ఎవరు అనలా. అందుకని ఇప్పటి వరకు నేను వెళ్ళి సుకుమార్ గారి సినిమాలో క్యారెక్టర్ ఇమ్మని అడగల. యాహ్! ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మీరు కనిపించలేదు. నేను 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 వెళ్తాను. ఆయన నన్ను ఒక సన్‌లాగా దగ్గర తీసుకొని ఎంతమందున్నా మాట్లాడతారు. మా అబ్బాయి పుట్టినరోజులకి పిలిస్తే వస్తారు. ఎందుకు ఇప్పుడు నేను డైరెక్షన్ చేసిన 'రామారాగం' కూడా సాంగ్ లాంచ్ అంటే ఆయన 'పుష్ప 2లో బిజీగా ఉన్నా వచ్చి లాంచ్ చేశారు. అంత ఎఫెక్షన్ ఉంది. నేను ఎప్పుడు అడగలేదు ఆయన్ని. ఎందుకంటే ఏమైపోద్దంటే పేరు పెట్టాను కాబట్టి దాని పర్పస్‌లో ఇది తీసుకున్నాను. ఆ వాల్యూ పోకూడదని కరెక్ట్. రామ్ గారిని అడగలేదు. నేను ఇది అడగలేదు. రామ్ గారితో నేను 'కరెంట్ తీగ' చేశాను. దాని తర్వాత 'హరే రామ హరే కృష్ణ' చేశా. అది రామ్ త్రూ కాదు. ఆ డైరెక్టర్స్ పిలిచి రోల్ ఇచ్చారు. రోల్ ఇచ్చారు అంతే. ఇది ఆ పేరుకున్న ఇది. గ్రేట్ స్టోరీ. సరే నేను చెప్పాను కదా! మీరు ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ మీరు ఎంత సరదాగా ఏమంటారు ఎన్ని స్కిట్ చేసినా ఆన్ స్టేజ్ ఏం చేసినా సరే సరదాగా చూడటం అలవాటు అయిపోయింది కాబట్టి దిస్ లైక్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా మందికి, స్పెషల్‌గా చూడటం న్యూస్‌కి. హ్మ్. హ్మ్. కానీ నౌ టెల్ మీ
ఇన్ని సంవత్సరాల తర్వాత యాక్టర్‌గా బోలెడు సినిమాలు, బోలెడు రోల్‌లు, టీవీ ఎక్సెట్రా, ఎక్సెట్రా సరే. ఈ డైరెక్టర్ ఆహ్, ఏమంటారు చేయాలి అన్న హౌ డు ఐ సే అన్న గోల్. బికాస్ నేను లైక్ ఐ సెడ్ నేను సెట్‌లో మిమ్మల్ని చూసినప్పుడు మీరు డైరెక్టర్‌తో, కో డైరెక్టర్‌తో ఏదో మాట్లాడేస్తుంటారు. తమిళంలో, తెలుగులో వచ్చిన అటు పక్కన యాక్టర్‌కి చెప్పి, హీరోయిన్ చెప్పి ఫుల్ హడావిడి ఉంటది కదా! అవునవును. ఈ అంటే పైగా మొన్న వేణు గారు డైరెక్టర్ అయిపోయిన తర్వాత మీ గ్యాంగ్‌లో మనోడు ఫస్ట్ ఎళ్లి జెండా పాతాడు. జెండా పట్టాడు. అవును. కానీ నాకు తెలిసి మీకు ఎప్పటినుంచో ఆ ఇది ఉండింది కదా! ఆ ఇంక్లినేషన్? ఉంది. డైరెక్షన్ చేయాలి. కానీ ఏ సినిమాకి చేస్తానో తెలీదు. ఓకే. అది ఒకటైతే రాసుకొని ఎప్పటికైనా చేద్దామనేది ఉండే. కానీ ఈ సినిమాకి నేను అవుతానని యాక్సిడెంటల్‌గా అయ్యాను నేను. ఎందుకంటే ఈ సినిమాకి డైరెక్టర్ నేను కాదు. హ్మ్. వేరే ఆళ్ళు. హ్మ్. ఈ సినిమా కథొచ్చేసి 'శివప్రసాద్ యానాల్' గారని 'విమానం' అని ఒక సినిమా హ్మ్. వచ్చింది. హ్మ్. హ్మ్. ఆ 'విమానం' సినిమా డైరెక్టర్‌ది కథ. హ్మ్. ఆయన నేను అడిగాను. సార్ ఈ స్టోరీ చాలా బావుంది. నేను నెక్స్ట్ ఏదైనా మంచి ప్రొడ్యూసర్ దొరికితే చేసుకుంటాను. ఈ కథ నాకిస్తారా అని. హ్మ్. మీకైతే ఇస్తానండి. ఎవరికైతే ఇవ్వను. ఎందుకంటే 'విమానం' కథ నేను సముద్రగని గారికి నేనే వినిపించాను. ఓకే. అంటే అతన్ని తీసుకొనెళ్ళి. అదొక స్టోరీ. అది పెద్ద ఆ! స్టోరీ ఉంది. అయితే ఇప్పుడు ఈ కథ మా ప్రభాకర్ ఆరిపాక గారని చెప్పి ప్రెజెంటర్ ఈ సినిమాకి. ఆయనకి చెప్తే వాళ్ళ మేనల్లుడు దుబాయ్‌లో ఉంటాడు. తనకి చెప్తే నేను జూమ్ కాల్‌లో కథ నేరేట్ చేశాను. ఆ! విన్న వెంటనే నాకు అదిరిపోయింది. గొంతులో తడారిపోయింది. ఈ సినిమా మనం చేస్తున్నాం. గో హెడ్ అన్నారు. దాని తర్వాత ఆఫీస్ తీసేశారు. ఇప్పుడు దీనికి డైరెక్టర్ ఎవరు అంటే శివప్రసాద్ గారిని అడిగాను నేను. ఆయన ఏమన్నారంటే నేను 'విమానం' కూడా ఫాదర్ సన్ స్టోరీ. ఇది కూడా చేస్తే ఒక జోనర్‌కే నేను స్టాంప్ ఏసేస్తారు. స్టాంప్ ఏసేస్తారు కదా! అనగానే ఒక డైరెక్టర్ గారొచ్చారు. అది ప్రొడక్షన్ హౌస్ తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ అంతా వర్క్‌లో నేను ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చింది. క్రియేటివిటీ డిఫరెన్స్ వచ్చింది. డైరెక్టర్ గారు నేను చేయననడం, సరే అనడం. అయిపోయిన తర్వాత మన సినిమానే చేయట్లేదన్నారు. సినిమా చేయకపోవడం ఏంటి? నేను వేరే ఏమీ పెట్టుకోలేదు. అప్పుడు మీకు ఆగిపోయింది మాత్రమే. నాకు ఈ కథ కెరియర్. ఆగిపోయింది. ఆ! ఎందుకంటే నేను బాగా నమ్మిన కథ ఇది. ఎలా అని ఆలోచిస్తుంటే మీరు డైరెక్షన్ చేసేటట్టయితే స్టార్ట్ రీస్టార్ట్. చేద్దాం. ఓహ్! ఔట్ ఆఫ్ కంపల్షన్ అయితే. ఖచ్చితంగా అప్పుడెళ్ళి నేను ఆలోచించాను. అంటే వేణు డైరెక్షన్ చేశాను కదా! నేను డైరెక్షన్ చేశాను అనుకుంటారు ఒకటి. క్లియర్‌గా అందరూ అదే క్లియర్‌గా అదే అనుకుంటారు. ఉంటది. ఆ! మనం ఎప్పటినుంచో అనుకుంటున్న విషయం ఎవరికీ తెలీదు. ఆ! బికాస్ ఆ డిసిషను నా స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడు వేణుది బలగం ఇంకా అండర్ పొజిషన్‌లో ఉంది. ఓకే. ఆ! మేమిద్దరం కలిసి స్కిట్‌లు చేస్తున్నాం. అవును. ఒక టీవీ షోకి. అవును. సరే మా ఇంట్లో అడిగాను ఫస్ట్. చూడు హ్మ్, ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల ఒక 2 ½ ఇయర్స్ ఖచ్చితంగా అవుతది. ఎందుకంటే నేను దీని అంతు తేల్చడానికి కూర్చుంటాను ఆ! 100%. నీకు ఓకేనా? ఏం సినిమాలు చేయట్లేదు. మళ్ళీ మా ఆయన ఎక్కడ కనపట్లేదు. ఫ్రెండ్ సర్కిల్ అడిగారు, ఇది అడిగారు. ఇయన్నీ నా మీద ఏమి రుద్దకూడదు. అంటే నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యి అని మా ఇంట్లో ఇవ్వంగానే అప్పుడు సముద్రగని గారికి చెప్పా. ఆయన కథ ఓకే. ఆయన చేయడానికి అంతా ఓకే. సరే ఇట్లా డైరెక్టర్ మారాడండి. నేనే చేద్దాం అనుకుంటున్నాను అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టి డిలీట్ చేశా. హ్మ్. డైరెక్ట్‌గా చెప్దామని. ఈ లోపల ఆయన రమ్మన్నారు. మా ప్రొడ్యూసర్ మీరే అన్నారు. మా రైటర్ నువ్వే డైరెక్షన్ చేయాలన్నారు. మా ప్రభాకర్ గారు నువ్వే డైరెక్షన్ చేయాలన్నారు. అందరికి సెట్. ఇప్పుడు సముద్రకని గారు యెస్ అంటారా? నో అంటారా? నన్ను. అసలు నీకు ఫాదర్‌గా చేయడమే ఎక్కువ అంటే మళ్ళీ నీ డైరెక్షన్‌లో చేయడమా అనంటే ఎందుకంటే ఆయన ఆయన ఒక నేషనల్ అవార్డ్ తీసుకున్న ఒక యాక్టర్. అది కాకుండా ఆయన డైరెక్టర్. కరెక్ట్. అది కాకుండా బ్రో జరుగుతుంది. ఓహ్! పవన్ కళ్యాణ్ గారిది. బ్రో జరుగుతుంది. అప్పుడు లేదు ఏంటి అండర్ ప్రొడక్షన్ అప్పుడు. మనది ఇంకా షూట్ స్టార్ట్ కాలేదు. ఆయనది బ్రో షూట్ జరుగుతుంది. ఓహ్! ఆ! ఇప్పుడు నేనెళ్ళి హ్మ్, ఆహ్, సముద్రగని గారు ఇట్లా ఈ సినిమాకి నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మొన్న మెసేజ్ పెట్టావు గదా! అన్నాడు. నేను ఇమ్మీడియేట్‌లీ డిలీట్ చేశాను. అరే! నువ్వు పెట్టావు నేను విన్న తర్వాత డిలీట్ చేశాను. ఓహ్! అయితే మీకేంటి నువ్వు కరెక్ట్‌రా ఈ సినిమాకి. అరే నైస్. నువ్వేదైతే నేరేట్ చేసావో అది నువ్వు మాత్రమే తీయగలవు. గో హెడ్ అంటే నేనన్నాను. మీ దగ్గర నుంచి నాకు కొంచెం ఆ ఎంకరేజ్‌మెంట్ కావాలి. ఎందుకంటే నేను తప్పులు చేసుండొచ్చు. అది నన్ను కరెక్ట్ చేయండి అని జెప్పాను. అన్న తర్వాత అలా నేను డైరెక్టర్ అయ్యాను. ఒక్కరోజు కూడా ఒక్క షాట్ గురించి కూడా ఆయన ప్రతి సీన్ అయిపోయిన వెంటనే భుజం తట్టి మామూలు మామూలు మేక్ చేయలేదన్నారు. నేనెక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా ఫస్ట్ డైరెక్షన్‌లో డబ్బింగ్ నేను ఆయనతో తెలుగులో చెప్పించాలి
అని పెట్టుకొని ఒక 4 డేస్ టైం తీసుకొని చెన్నై వెళ్ళి కూర్చొని ప్రతి పదం ఆ స్లాంగ్ రాకుండా ఒక 4 డేస్ ఆయనతో చెప్పించిన తర్వాత ఆయన సినిమా చూసి ఆయన ఏడ్చారు. ఓ ఏడ్చి ఏమన్నారంటే ఆయన ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు. నానోడిగల్ అని ఆయన బ్యానర్ ఉందన్నమాట. నానోడిగల్ శంభో శివశంకర్ తీసుకుని వెళ్ళారు. ఆయన బాలచంద్ర గారి శిష్యుడు. ఇలా మా గురుగారు ఒకటి చెప్పారా, నువ్వు చాలా స్క్రిప్ట్లు డైరెక్షన్ చేసి ఉండొచ్చు, కానీ ఒక స్క్రిప్ట్ అడుగుద్ది నేను డైరెక్టర్ చేయమని. ఓ యా అదేరా ఈ స్క్రిప్ట్ నేను అడిగింది అన్నారు. అదే సూపర్. నాకు అసలు సార్ మీరు ఇలా అంటుంటే, అంటే నేను బేసిక్గా ఆయన ఎరా కొడకా అని పిలుస్తుంటాను నన్ను. నేను డాడీ డాడీ అని పిలుస్తుంటాను. సినిమా ఓవరాల్గా అంతా అయిపోయినాక టెక్నికల్గా ఎలా ఉందని ఒక షో వేసుకుని చూసిన తర్వాత సో నేను చాలా అసలు ఎస్ ఈ 2.5 years వర్త్ అనిపించింది. అటు ఇంకో సినిమా చేయకుండా ఇటు డబ్బులు, ఎనర్జీ, టైము, మెంటల్ అది కాకుండా ఇది 2 లాంగ్వేజ్లు, నాట్ డబ్బుడ్ మూవీ. నేను తెలుగు ఒక షెడ్యూల్ చేస్తే తమిళ్ ఒక షెడ్యూల్, తెలుగు ఒక క్లోజ్ తీస్తే మళ్ళీ తమిళ్లో ఒక క్లోజ్, బైలింగ్వల్. ఇప్పుడు 2 లాంగ్వేజ్లకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం అనేది ఒక కిక్. సేమ్ డేట్ రిలీజ్. వేరే అంటే చెప్పకూడదు కానీ తీరిపోయింది. కాదు నాకు బికాస్ ఇప్పుడు యాక్టర్గా, తర్వాత ప్రొడ్యూసర్గా, ఐ రిమెంబర్ ప్రొడ్యూస్ కూడా చేశారు, తర్వాత ఇప్పుడు డైరెక్టర్గా. నాకు ఈ జనరేషన్లో ఇప్పుడు సే ఎర్లీ 2000s ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకలా ఉండింది, అండ్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చాలా మారిపోయింది, అండ్ ఇప్పుడైతే బిజినెస్ ఆఫ్ సినిమా చాలా మారిపోయింది. అవును. సో ఇప్పుడు నాకు పాయింట్ ఈజ్, ఒక హీరో రెడీగా ఉన్నాడు, ఒక డైరెక్టర్ రెడీగా ఉన్నాడు, ఒక స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు అంటే సరిపోతుందా, లేకపోతే సరిపోదు. ఇంకేం కావాలి మరి? ఇప్పుడు ప్రొడ్యూసరు సింపుల్ గా పెట్టిన రూపాయి తిరిగి రావాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంత కష్టం? ఇప్పుడే కాదు, ఎప్పుడూ తెలియదు కదా పెట్టిన రూపాయి తిరిగి ఎలా వస్తుందో. ఈ జనరేషనే కాదు, మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే రిస్క్ మ్యాటరే. మన అందరూ అంటారు కదా 1% సక్సెస్ రేట్, 2% సక్సెస్ రేట్ ఉన్నదే సినిమా ఇండస్ట్రీ. అదే భూముల మీద పెట్టుకుంటే పెరిగిపోవచ్చు. ఇది ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్. ఉంది అంటే మనం చచ్చిపోయినా కూడా సినిమా ఉంటుంది. మీరు లాజిక్ ఏమి ఉండదు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ని ఎంత నమ్మాడో, మేక్ చేసేటప్పుడు ఎంత నమ్మాడో అదొక్కటే కాకుండా ఈ సినిమా ఒకవేళ ఎవరు కొనకపోతే మనం ఓన్ రిలీజ్ చేసుకోవాలి అనే దాన్ని కూడా నమ్ముకొని రావాలి. ఎందుకంటే సినిమా మాట్లాడితే ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంది అంటే అవ్వాల్సిన బిజినెస్లు అన్నీ అయిపోతాయి. సినిమా బాగోలేనప్పుడే మనకి టెన్షన్ ముట్టుకుంటుంది. అప్పుడు అమ్మో దీన్ని ఎక్కడో చోట నెట్టేయాలి, ఎంతో తక్కువకి ఇచ్చేయాలి. కానీ ఈ సినిమా బాగుంది బాలేదు అనేది ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరికి ఉంటుంది. కానీ మీకు ఎప్పుడు కూడా ఒక 50-50 అనేది ఉంటుంది కదా. 100% మీరు సినిమా చూసుకుని బాగాలేంది కూడా బాగుంది 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 అనుకుంటే జనాలు బాగాలేదు 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 అంటారు. ఇప్పుడు మరీ ఎక్కువ సోషల్ మీడియా. నిజంగా బాగోకపోతే ఎస్ బాగాలేదు, బాగోడానికి అంటే మనం సెన్సార్ చేసేంత వరకు సినిమా మన చేతిలోనే ఉంటుంది. ఆఫ్టర్ సెన్సార్ జనాల చేతిలో ఉంటుంది. నువ్వు రీషూట్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక అన్నారు కదా 9 months పట్టింది ఆ స్క్రిప్ట్. కానీ 9 months అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని రాస్తే 9 months పట్టింది. రేపు ఒక్కరోజు కూడా సినిమా ఆడకుండా థియేటర్ నుంచి పోవడం కన్నా ఒక 9 months స్క్రిప్ట్ మీద కూర్చోవడంలో తప్పు లేదు. కరెక్ట్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒక ఆర్క్ ఉంటుంది. అది ఎందుకు ఇప్పుడు అది సినిమాలో చూపించాం. ఇప్పుడు హేమంత్ గారికి బ్లాక్ టీషర్ట్ ఇష్టం. అసలు బ్లాక్ టీషర్ట్ అంటే ఎందుకు ఇష్టం? చిన్నప్పుడు వైట్ టీషర్ట్ వేసుకుంటే దెబ్బలు తగినాయి అని, రైట్? ఓహో, వైట్ టీషర్ట్ వేసుకోమంది ఎవరు? వాళ్ళ తమ్ముడు. వాడు చెప్పాడు కాబట్టి వాడి మీద కోపం, అందుకని తమ్ముడితో వాడు మాట్లాడలేదు. ఇదంతా సినిమాలో చూపించక్కర్లేదు. ముందు ఆ క్యారెక్టర్ తాలూకు ఆర్క్ రాసుకుంటే దాని బిహేవియర్ ఎక్కడికి మారదు. ఓ ఈ డైలాగ్ చెప్పకూడదు, ఓహో నేను ఇలా కూర్చోకూడదు, ఇది ప్రతి యాక్టర్కి తెలిసిపోద్ది. కాబట్టి నీకు ఫ్లో మొత్తం కరెక్ట్గానే ఉంటుంది. కానీ ఈ నువాన్సెస్ ఏవైతే చెప్తున్నారో ఇది ఫిల్మ్ స్టూడెంట్స్కి, క్రిటిక్స్కి, ఇలాంటి వాళ్ళకి తప్ప మామూలుగా నాలంటోడికి తెలుస్తుందా? డెఫినెట్గా ఇప్పుడు అందరూ యూట్యూబ్ వచ్చిన తర్వాత డాక్టర్స్, ఫేస్బుక్ వచ్చేసిన తర్వాత లాయర్స్ ఎట్లా అయ్యారో వాళ్ళందరూ ప్రతి ఆడియన్ క్రిటిక్కే కదా. నేనేమన్నానంటే ఏమీ లేని చోట వెతుక్కోవడానికి ఒకటి ఉంటుంది. ఆ ఒకటి కూడా ఎందుకు ఇవ్వాలంటాను. ఓకే, నువ్వు సాటిస్ఫాక్షన్గా నువ్వు ఎస్ ఇది మంచిది, నాకు తెలిసి ఏ తప్పు చేయకూడదు, నాకు తెలియకుండా జరగచ్చు. ఓకే, నాకు తెలుస్తుందిరా ఇది తప్పని, నేను బ్లైండ్గా ఎలా వదిలేస్తాను దాన్ని? ఇది కాదు ఇది కావాలి. అలా నేను ఇప్పుడు నేను మేక్ చేసేటప్పుడు ఇక్కడ చాలా టఫెస్ట్ జాబ్ ఏంటి అంటే నేను యాక్షన్ చెప్పుకోవడం.
అవును. నేను ఇప్పుడు అలా చూస్తూ అందరు చూస్తూ ఇట్లా అంటే ఇక్కడ వరకు క్లోజ్ షాట్ పెట్టుకొని ఇలా అంటే ట్రాలీ రావాలి, ఇలా అంటే ట్రాలీ వెళ్ళాలి. నేను డైలాగ్ చెప్పుకుంటూ ఇది చేయాలి. రెడీ రోల్ కెమెరా, సైలెన్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పాలి. అదంతా అయిపోయిన తర్వాత కట్ చెప్పి మానిటర్‌కెళ్ళి ఫస్ట్ నేను చూసుకున్నది ఏంటంటే కెమెరా ట్రాలీ కరెక్ట్‌గా వచ్చిందా? ఫ్రేమ్ కరెక్ట్‌గా ఉందా? వెనకాల ఆర్టిస్టులు బాగా చేశారా? లేదా? ఆ తర్వాత నాది చూసుకొని వీటిలో మళ్ళీ ఏది తప్పున్నా కూడా వన్ మోర్ చేసుకోవాలి. సేమ్ ఇది అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ తమిళ్ తీయాలి. కాదు, ఇది వినడానికే చాలా బరువుగా ఉంది ఇది. బాగా మామూలు బరువు కాదు. అగైన్ కమింగ్ బ్యాక్ బిజినెస్ ఆఫ్ సినిమా సే ఒక ఓ ₹1,00,000 ఖర్చయిందనుకో, ₹100 ఖర్చయిందనుకున్నాం. ఈజీ టు అండర్‌స్టాండ్. ఇప్పుడు ఒక ₹100 ఖర్చయితే సే ఫ్రమ్ థియేటర్స్ అండ్ ఫ్రమ్ నాన్ థియేటర్స్ ఎలా రాబట్టుకోవాలి? అంటే ఐఎమ్ షూర్ బోలెడంతమంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ అక్రాస్ హ్మ్. తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వరల్డ్ చూస్తూనే ఉంటారు. సో వాళ్ళకి అర్థమయ్యేలా ఇప్పుడున్న బిజినెస్ ఆఫ్ సినిమా గురించి చెప్పండి. అది నాకే అర్థం కాలేదు. నేనేం మీకు చెప్తాను? ఎంతవరకు తెలిస్తే అంత. బేసిక్‌గా ₹100 పెడితే ₹100 రిటర్న్ వచ్చేస్తది అనుకుంటే ఒకే ప్రొడ్యూసర్ ఉండేవాడు ఇక్కడ. లాజిక్‌గా చెప్పాలంటే. నేనేమన్నానంటే సినిమాని బట్టి, నీ సినిమా స్థాయి ఏంటి? ఎక్కువ ఓవర్ బడ్జెట్ అవ్వకపోవడం. అంటే ఫస్ట్ ఏంటంటే మన బడ్జెట్ దాటకుండా సినిమా చేయడమే ఫస్ట్ సక్సెస్. ఓకే. మన సినిమా ఎంత బడ్జెట్‌లో అనుకున్నాం దాని మీద ఒక 5,00,000 10,00,000 మాక్సిమం 20,00,000 పెరిగినా తప్పేం లేదు. అది ఇప్పుడు మనకి డిజాస్టర్‌లు వానలు పడొచ్చు, ఏదో ఒకటి జరగొచ్చు. అలా ఓకే. సినిమా చేసేసాం. ఈ సినిమాని నువ్వేదైతే టేబుల్ మీద నమ్మింది మేకింగ్‌లో వచ్చిందా? మేకింగ్‌లో వచ్చింది మానిటర్‌లో ఉందా? మానిటర్ నుంచి ఫస్ట్ కాపీలో ఉందా? ఎక్కడ చెడిపోయింది నీ సినిమా? ఎవరు వేలు పెడితే చెడిపోయింది. లేదా నీ వేలే నువ్వు పెట్టుకొని అది చెడగొట్టుకున్నావు. తెలుసుకోవడం పాసిబులా? ఖచ్చితంగా. నీకు నీకు అందుకే మన జడ్జిమెంట్ పోతూ వస్తది. పక్కనోళ్ళు ఉన్న జడ్జిమెంట్ పెరుగుతూ వస్తది. కానీ కోర్ మూవ్‌మెంట్ మారదు. ఎప్పుడు కూడా ఐడియాలజీది మారదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అక్కడ ఆనలేదేమో. ఓకే. ఇంకోటి కూడా చెప్పాడు. సేమ్ ఒక 10 మందిలో కూర్చోబెట్టి 5గురు, 6గురు చెప్తే అది మనం వినాలి. నువ్వు చెడిపోరా నిన్ను నాశనం చేస్తాను వాడు చెప్పడు. నీకోసం చెప్తున్నాను రూపాయి తీసుకోకుండా వింటే విను లేదంటే లేదు. నన్ను అడిగావు కాబట్టి నా జడ్జిమెంట్. ఇప్పుడు హేమంత్‌కి నేను సినిమా చూపించినాక నాకెలా కావాలో హేమంత్ అలా మాట్లాడాలనుకోవడం తప్పు కదా! ఇంక నేనెందుకు కరెక్ట్. అప్పుడు నేనొక్కడిని చూసుకుంటే అయిపోద్ది కదా! ఇది బాగాలేదు బాబాయ్ నువ్వు కరెక్ట్ చేసుకుంటే చేసుకో అంటే యెస్. ఇక్కడ ల్యాగ్ ఉంది. ఇక్కడ ఆడియన్స్ లెగిసే మూవ్‌మెంట్ ఉంది. సినిమా ఇలా వెళ్తూ ఇలా పడిపోతుంది. ఓకే. వద్దు. ఆళ్ళు చెప్పింది కరెక్ట్. ఇప్పుడెలా ఉంది? ఇన్ని సార్లు రిపేర్ చేసుకోవడానికి ఉంది మనకి. ఆడియన్స్‌కి సినిమా నచ్చితే చాలామంది నాతో ఏమన్నారంటే, సినిమా బాగుంది అంటే దాన్ని ఎవడు ఆపలేడు. సినిమా బాగోలేదంటే దాన్ని ఎవడు ఆపలేడు. నీకు ఇప్పుడు చూస్తుంటే మీ కమిటీ కుర్రోళ్ళు గానీ, 'హాయ్' గానీ, 35 కానీ మీకు ఏ సినిమా ఆడలేదు? కరెక్ట్. గ్రేట్ కంటెంట్ సినిమా సూపర్ మీ హిట్. కంటెంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాదు ఓపెనింగ్స్ దాంట్లో మారొచ్చు. ఇప్పుడు నా సినిమాకి 10 మందే ఎళ్ళొచ్చు. నేను నమ్మేది. ఎందుకంటే పెద్ద స్టార్ మూవ్‌మెంట్ కాదు గదా! ఇలాంటి సినిమాకి 10 మంది ఎళ్ళొచ్చు. ఆ 10 మంది 20 మందిని తీసుకొనొస్తారు. ట్రూ. వర్డ్ ఆఫ్ మౌత్. ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్‌బుక్ మొబైల్ చేతిలోకొచ్చి ప్రపంచం మన దగ్గర ఉన్నప్పుడు ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాలేదు చెప్పేస్తున్నారు గదా! అవును. వాళ్ళు. అవును. అందుకని నేనేమంటున్నానంటే వాళ్ళకి బాగోవాలంటే ఇందాక మీరు అడిగారు గదా! మేము క్రిటిక్స్ ఏం కాదు గదా! వాళ్ళకి అది గూడా ఇవ్వకుండా ఉంటే అరే! తీశాడురా. ఇప్పుడు డైరెక్టర్‌గా నేను ఎంతవరకు చేయగలనంటే నేను మేమందరం నమ్మిన కథని తెర మీదకి తీసుకొచ్చానా లేదా అంతవరకు నేను చేయగలను. ఇంకా మిగతా అంతా ఆడియన్సే చేయాలి. మా పబ్లిసిటీ గానీ, లేకపోతే ఇయన్నీ ఆడియన్స్‌కి రీచ్ అయ్యే వరకు చేయాలి మేము. వస్తాడో రాడో తనిష్టం. కాలర్ పెట్టుకొని వచ్చి మా సినిమా చూడు అనలేం గదా! నేనంటున్నాను 100% కథ కొత్తగా ఉండకపోతే నిన్ను ఆడియన్స్ క్షమించడు. గెట్ ఔట్ అంటాడు. అంటే తనకు అవసరం లేదు. 150 ఆర్ 250, 400 పాప్‌కార్న్ రేట్లు ఎన్ని పెట్టుకొనొచ్చి నేను నీరసపడిపోతున్నాను ఈ సినిమా చూసి. అర్థమైందా? నేను చూసి ఏదో ఒకటి తీసుకొనెళ్ళాలి గదా! నేనన్నాను చాలా ఇంటర్వ్యూలో మీరు థియేటర్‌కొస్తే నా సినిమా మీ ఇంటికొస్తది. చాలా అరుదది. సినిమా ఇంటికి రావడం. మాట్లాడుకుంటారు. ఇంకొకటి ఈ సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ బయటకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారు. లేదా కలుద్దాం అనుకుంటారు. అదైతే జరుగుద్ది. అదే ఇంకా బిజినెస్ యాంగిల్‌లో యాహ్! సరే మీరు బిజినెస్ ఫినిష్ చేయండి. బిజినెస్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టు పోస్ట్ కోవిడ్ ఈటిల్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చేసి ఏదొచ్చేసినా
సినిమాని స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడే ప్రేక్షకులు ఇంకా ఉన్నారు. కరెక్ట్. మనం వాళ్ళు 4 డివైడ్ చేస్తారు. ఏంటి రేషియో? ఓటీటీకి ఇంత ఒక రూ. 1,00,00,000 అనుకోండి. ఊరికనే ఒక సినిమా. 25,00,000 శాటిలైట్ అయితే, 25,00,000 ఓటీటీ, 25,00,000 హిందీ, 25,00,000 థియేటర్. ఇలా 4 భాగాలు చేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఓటీటీ, శాటిలైట్, హిందీ ఒకటైపోయింది. అంటే మీకు 75% డిజిటల్ నుంచి రావాలి. అవును. 25 థియేటర్ నుంచి 25 థియేటర్ నుంచి రావాలి. 25 వచ్చేస్తే 75 లాస్‌లా కనిపిస్తుంది మీకు. మీరు 75 వచ్చే సినిమా తీయండి. 25 రిస్క్ అయినా పర్లేదు. ఓకే. సో బడ్జెట్ కంట్రోల్ ఉండాలంటారు. ఇప్పుడు సినిమా బాగుందంటే 25తో ఎక్కడ ఆగుతుంది? మనం చూడని నంబర్సా? తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడని నంబర్సా? కరెక్ట్. ఎక్కడెక్కడో జనాలు ఉంటారు భయ్య. వాళ్ళు మనకు కనిపించరు. వాళ్ళు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఆ శుక్రవారం థియేటర్‌కెళ్ళి చూసేస్తారు. వాళ్ళు మనం మోసం చేయలేం. నా నమ్మకం అంతా ఆళ్ళే. కానీ మీరు సినిమా రాస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు ఇది ట్రైలర్ మూమెంటు, లేకపోతే ఇది టీజర్ మూమెంటు, లేకపోతే ఇది వైరల్ అయ్యే మూమెంటు కంటెంట్. లాంటివి కూడా మైండ్‌లో వస్తాయా? లేదు. సినిమా చేసినప్పుడు సినిమానే. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఒక కథే. టీజర్ కూడా ఒక కథే. ప్రతిదీ రాసుకోవడమే. మనం ఏం చెప్పాలనుకుంటున్నాం థియేటర్ నుంచి? ఏమి రివీల్ చేయకూడదనుకుంటున్నాం? ఏది ఖచ్చితంగా రివీల్ చేయాలనుకుంటున్నాం? వాళ్ళని వేరే రూట్‌లోకి తీసుకొనెళ్ళి మనం వేరే సినిమా చూపించకూడదు. హ్మ్. ఏ సినిమాకెళ్తున్నామో ఆడియన్స్ క్లియర్‌గా ఉండాలి. హ్మ్. ఎందుకంటే రాజమౌళి గారు ఫస్ట్ డే చెప్పేస్తారు కథ కూర్చొని. అవును. మనకంత ధైర్యం లేదు గానీ, ఆయన ఫస్ట్ డే బాబు నా సినిమా 'ఏగ' అయితే ఇది, 'మదీర' అయితే ఇది, 'మర్యాద రామన్న' అయితే ఇది. మొత్తం స్టార్టింగ్ ఈ సినిమా తీయబోతున్నారాయన. మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ప్రిపేర్. కానీ ఎలా తీశారు? అవును. ఆ సీన్స్ ఎలా చేశారు? అనేది ఆయన ఇంకా దాన్ని ఎక్కడో పెట్టేస్తాడు. యాహ్! కాబట్టి నేను ట్రైలర్ రాసుకున్నాం. టీజర్ రాసుకున్నాం. ఏ ఈవెంట్ ఎప్పుడో రాసుకున్నాం. అంత నీట్‌గా పెట్టుకున్నాం. సో ఇప్పుడున్న మేజర్ హెడేక్స్ ఏంటి? ఏ విషయంలో? అంటే ఇప్పుడు సినిమా తీశారు. దానికి సంబంధించి మొత్తం రెడీ చేశారు. ఇంకొక నెల రోజుల్లో నెల రోజుల్లో రిలీజ్ రిలీజ్. ఉందనుకుందాం. హుహు. ఇప్పుడు మీకుండే ప్రెషర్స్ ఏముంటాయి? ప్రమోషన్సే. సరే, ప్రమోషన్స్ అంటే నేను అడుగుతాను. హ్మ్. చాలా మంది చెప్తుంటారు కదా! సినిమా తీయడం ఈజీ, ప్రమోషన్‌లు చేయడం కంటే చాలా అని. కష్టం. ఎందుకని? ఇప్పుడు ఇది ఉంది కదా! ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో ఎవరికీ తెలియని విషయం. కరెక్ట్. కానీ ఇది అందరికి రీచ్ అవ్వాలని మీరు అనుకుంటారు. నేను అనుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు ఇంటికెళ్ళినాక ఎగ్జాంపుల్ 'ఆటో రాంప్రసాద్' ఉన్నాడు యాక్టర్. నేను ఫస్ట్ ఒక రాముల వారి గుడి నిర్మించిన రోజు నా టైటిల్ 'రామం రాగం' కదా! బావుంటుందని ఆ రోజే టైటిల్ కమ్ పోస్టర్ రివీల్ చేశా. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. తండ్రి కొడుకుల ఫేస్ పెట్టి ఒక ఫోటో చేశా. ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత 'ఆటో రాంప్రసాద్' ఫోన్ చేసి, "అన్న టైటిల్ అదిరిపోయింది, పోస్టర్ అదిరిపోయింది, మామూలుగా లేదన్నాడు." హ్మ్. నేను రిలీజ్ చేసి 10 డేస్ అయిందన్నాను. నాకు హ్మ్. ఇప్పుడే రీచ్ అయిందన్న అన్నాడు. ఓహ్! ఒకే ఇండస్ట్రీలో ఉండి గూడా. ఏంటి ఇంకా నా కోలింగ్ మళ్ళీ నాకు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ నా వాట్సాప్ యాక్సెస్ ఉంది. దాంట్లోనే చూసుకోవచ్చు. ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది. అన్నీ వాడుతూ. అప్పుడు నేను డిసైడ్ అయ్యా. ప్రొడ్యూసర్‌తో చెప్పా. అంటే ఒక 10 డేస్ పడుతుంది మన కంటెంట్ బయటికెళ్ళడానికి. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అయితే బయట వాళ్ళకి 15, 20 రోజులు పట్టొచ్చు. కరెక్ట్. అందుకని సినిమా అక్టోబర్ 2nd వీక్ అనుకున్నది. ఇప్పుడు నుంచి ప్రమోషన్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, ఈ ఇంటర్వ్యూ 10 డేస్ తర్వాతనే ఆడియన్స్‌కెళ్ళాలని. కరెక్ట్. అదే నాకు ఎల్లుండి సినిమా రిలీజ్ పెట్టుకొని మన ఇంటర్వ్యూ చేస్తే, రిలీజ్ తర్వాత ఇది వెళ్తది. అవును. ఇదెప్పుడొచ్చింది అంటారు. ఇదెప్పుడొచ్చింది అంటారు. అందుకని ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక 15 రోజుల ముందు నుంచే అందరికి వెళ్తుండాలి అనేది నా ఉద్దేశం. అది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హ్మ్. ఇప్పుడు ఈ ప్రమోషన్‌లో భాగంగా కూడా ఏదో ఒక కాంట్రోవర్సీ చేద్దాం. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతాం. ఇది ఉంటుంది కదా! ఈ హ్మ్. గిమిక్స్ ఐయామ్ ష్యూర్. హ్మ్. అసలు అలాంటి థాట్‌కి, అలాంటి యాక్షన్‌కి మీరు అగెనిస్ట్. కంప్లీట్‌గా అగెయిన్స్ట్ కదా! వై? అసలు మ్యాగీ లాంటి ఫుడ్ తినాలనుకోను నేను. నేనేమంటున్నానంటే, ఇప్పుడు బావుంటుంది. దీనివల్ల ఏదో జరిగిపోతుందనుకుంటాం. సినిమా బాలేదు. సినిమా బాలేదు. ఈ జనాలందరూ ఏంటి? వచ్చినోళ్ళందరూ ఏంటి? ఇది చూసి సినిమాకొచ్చారు. ఓకే. సినిమా బాలేదు. సినిమా బావుంది. ఏం చేయలేదు మనం. హ్మ్. బావున్న సినిమాని ఎవడు ఆపుతాడు? హ్మ్. అబ్బో! బావుంది సినిమా ఎవరు ఎళ్ళకూడదనుకుంటారని బాయ్కాట్ చేస్తారండి. హ్మ్. బాగోపోతే బాయ్కాట్ చేయొచ్చు గానీ, నేనేమంటున్నానంటే కాంట్రవర్సీలతో వెళ్తే ఇది యూట్యూబ్‌లో ఎప్పటికి ఉండిపోతది. సినిమా ఉంటుందో లేదో తర్వాత జరిగిపోద్ది. ఎందుకంటే సినిమా బతికే ఉన్నా కూడా తన ఇది ఛానల్ మాత్రం ఫస్ట్ ఎక్కువ ఇది వస్తుంది. గుర్తొస్తది. ఇది గుర్తుకొచ్చి దీని తర్వాత సినిమా గుర్తుకొస్తది. అవును. పాపం మీకు అయినయి గూడా అలాంటివి. ఐయామ్ నాకు ష్యూర్. చాలా అయినియి. యాహ్! అమ్మో! అలాంటి విషయాల్లో కాంట్రవర్సీ స్టార్ అయ్యా నేను. నాకు తెలియని మనం చేయని తప్పులకే. జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. కామన్. అప్పట్లో భయపడ్డాను గానీ, ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఓహో! నథింగ్ టు ఫియర్. ఎందుకు?
ప్రతి ఇంటర్వ్యూలోనూ ఒక 50 బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, 50 మంచి కామెంట్స్ ఉంటాయి. ఏ 50 తీసుకోవాలనేది మనం డిసైడ్ అయిపోతే అసలు లొల్లే లేదు. అసలు ధనరాజ్ మీలో ఇంత తత్వం ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఇంత ఫిలాసఫీయా? ఉంటుంది సమయాన్ని బట్టి, అంటే సందర్భాన్ని బట్టి. అంటే మనం అదేమంటారు, మనం గెట్ ఆశ్రమం టుగెదర్‌కి వెళ్ళాం కాదు, కూర్చొని. నెక్స్ట్ ఏదైనా ఆశ్రమం పెడుతున్నారేంటి? అమ్మో! అదేంటి లేదు బాబోయ్! ప్రతిదీ రోజు నేర్చుకుంటూ ఉంటాను నేను. ఆ! ఇప్పుడు నీ దగ్గర నేను రేపొద్దున ఏదైనా మంచి పాడ్‌కాస్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇంటర్వ్యూ చేయాలనుకుంటే హేమంత్ లాగా చేద్దామా అనుకుంటారు. ఇంకో దగ్గరికెళ్తే ఇంకోళ్ళు ఆళ్ళిద్దరిని మిక్స్ చేస్తే ఒకళ్ళు. ఆ! అంతే. నేర్చుకుంటూ ఉంటాను హేమంత్. చాలామందికి తెలీదు గానీ వీడు ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాడనుకుంటారు గానీ, ఎక్కువ మాట్లాడితే అవతలోడు 2 మాటలైనా మాట్లాడడు కదా! దాని నుంచి మనం క్యాప్చర్ చేసేసుకుని మంచి స్టూడెంట్. మంచి డైరెక్టర్ క్వాలిటీస్ ఇవి. అయ్య బాబోయ్! ఏం కాదు, లేదు. లైక్ యూ సెడ్ మీరు ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు కదా! సినిమాల నుంచి యాజ్ ఎన్ యాక్టర్ చాలా నేర్చుకున్నారు. సరే, యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ షూర్ నేర్చుకున్నాను అందరి 100 దగ్గర టైమ్స్ ఫ్రీగా. నేర్చుకుని ఉంటారు కదా! ఎందుకంటే ఒక 50, 60 సినిమాలు పైన 25 ఇయర్స్‌లో చేశాం గదా! ప్రతి డైరెక్టరు ఎలా తీస్తున్నాడు ఈ సీను? ఇదొకటి. ఈ సీన్ పేలదు. కానీ మన డబ్బుల కోసం యాక్ట్ చేస్తున్నాం అని మేము అనుకుని థియేటర్‌కెళ్ళినాక అది అదిరిపోయేటట్టు పేలితే ఓహో! మనం రాంగ్. సేమ్ టైమ్ ఇది పేలదు. థియేటర్‌కెళ్ళినాక పేలలేదు. మనం రైట్. ఇది పేలుతదా లేదా అనుకున్న దాంట్లో ఆ! కరెక్ట్. మనం అనుకున్నట్టే ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ తీసిన ప్రతి సీన్‌ని మనం ఎన్హాన్స్ చేసుకొని దాని నుంచి నేర్చుకుంటే, ఇది ఇలా పెట్టాడు కాబట్టి ఆ రోజు నవ్వారు. ఆ బ్లాక్ ఇలా పెట్టాడు కాబట్టి నవ్వలేదు. అంటే థియేటర్‌కి, ఆడియన్స్‌కి, స్క్రీన్‌కి మనకి మధ్యలో ఉన్న దూరాన్ని ఏ లెన్సేసి క్యాప్చర్ చేశాడు. ఏ ఎమోషన్‌కి వీళ్ళెందుకు ఏడ్చారు. ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కోటి ఊరికనే మైండ్‌లో పెట్టుకున్నాం. అంటే అప్పుడు డైరెక్షన్ చేద్దామని కాదు. అయన్నీ ఇప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు తీస్తే వచ్చినియి. అది. ఓరి నాయనో! ఈ చిన్న సైజ్ తీసేసే అసలు ఇది. అలా ఏం సరే, లేదు. సినిమా అయినా సరే టీవీలో నుంచి మీరు నేర్చుకున్నది, బికాస్ టీవీలో మీరు ఫస్ట్ జబర్దస్త్లో ఫస్ట్ సీజన్ మీరు వచ్చినప్పుడు అది క్రియేటెడ్ అ సెన్సేషన్ అవును. కదా! అవును. అండ్ ఆ తర్వాత హిట్ వెంట్ ఆన్. సో అసలు నాకు అర్థమైంది ఏంటంటే, నేను మిమ్మల్ని చూసినప్పుడు ఆ జబర్దస్త్ కానీ మిగతా కామెడీ షోస్ మీరు ఏదైతే చేశారో, గ్రేట్ రైటింగ్ స్కిల్, అవును. గ్రేట్ రిపార్టీ, అంటే హ్మ్. ఇది ఈ ఈ ఈ పంచులు లాంటివన్నీ బాగా నేర్పించింది నాకు అనిపించింది. హ్మ్. బట్ మీకు యాజ్ ఎ పర్సన్, టూ యాజ్ అన్ యాక్టర్ ఆర్ అ పర్ఫార్మర్, పర్ఫార్మర్. మీరు నేర్చుకుంది ఏంటి? టీవీ నుంచా? హా. సింగిల్ టేక్ నేర్చుకున్నాను. అంటే ఒక స్క్రిప్ట్ మనం ఒక 17 మినిట్స్ ఆర్ 18 మినిట్స్ చేస్తే టెలికాస్ట్ అయ్యేటప్పటికి 10 మినిట్స్‌కి ఎంతో వస్తది. కట్ ఉండదు. Hmm. మనం ఒక టీమ్ లీడర్‌గా మన డైలాగులతో పాటు అందరి డైలాగులు బా చేస్తున్నారు. బా చెప్పాలి. టైమింగ్ కరెక్ట్‌గా ఉండాలి చూసుకోవాలి. మనం మర్చిపోకూడదు. ఎంట్రీస్ చూసుకోవాలి. ఎవరు ఎక్కడ రావాలి ప్లేస్‌మెంట్లు చూసుకోవాలి. అప్పుడు నాకు చాలా ఈజీ అయింది. సినిమాకి బాగా హెల్ప్ అయింది ఏంటంటే ఎంత పెద్ద జాంతా డైలాగ్ ఇచ్చినా చూసేసి మొత్తం బై సింగిల్ హార్ట్ టేక్. చేసుకొని చెప్పేసుకో. అది నాకు బాగా ఉపయోగపడింది 100%. హా. పర్ఫార్మర్‌గా ఎక్కువ మెంబర్ ఆఫ్ గెటప్స్ వేయడానికి. Hmm. అంటే ఇప్పుడు మనల్ని తీసుకొచ్చేసి సైడ్ కిక్ పెట్టేస్తారు కొన్ని సినిమాల్లో. ఇప్పుడు హీరో ఖచ్చితంగా హీరో మీద పని చేయడమో, హీరోయిన్ ప్రేమిస్తున్న ఒక అమ్మాయి మీద పని చేయడమో ఇదే జరుగుతుంటది వాడికి. లేదు ఇంకొంచెం మంచి క్యారెక్టర్ అయితే వాడు ఇంట్లో కూడా వెళ్ళి భోంచేస్తుంటాడు ఫ్రెండ్. "ఏరా గణపతి రారా కూర్చో" ఇలాంటి వాళ్ళ అమ్మ పిలుస్తుంటది. ఇలా ఉంటది. ఆ క్యారెక్టర్ అంతే ఉంటది. ఎప్పుడు రావాలో అప్పుడు రైటర్ పిలిపించుకుంటారు. వస్తాడు ఆ క్యారెక్టర్ సినిమాలోకి వెళ్ళిపోతాడు. వాడు రావడం వల్ల 4 జోకులు పేలుతాయి. రాకపోయినా కూడా ఏదో ఒకటి జరుగుతే సినిమాకి పెద్ద అతని వల్ల సినిమాకి ప్లస్, మైనస్ 2 లేవు. Hmm. అలాంటి కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్ మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, కామెడియన్ క్యారెక్టర్లు చాలా ఉంటాయి. అయితే అందులో మన గెటప్‌లు వేయడానికి ఉండదు. Hmm. యంగ్‌లో ముసలోడి క్యారెక్టర్ ఒక చేసామనుకో సినిమా అంతా అలాగే ఉంటాం. Hmm. కానీ ఇక్కడ లేడీ గెటప్ వేయొచ్చు. ఆ! అంటే నేను మాట్లాడుతున్న లేడీ గెటప్ ఏంటి అంటే చాలా నీట్ అండ్ క్లీన్‌గా అవును. వేయొచ్చు. ముసలోడు వేయొచ్చు. వాచ్‌మెన్ వేయొచ్చు. మనం సినిమాలో ఏమైతే ఎయ్యాలనుకున్నామో అది మనమే రాసుకోవచ్చు. ఆ కోరికలను తీర్చేసుకోవచ్చు. తీర్చేసుకోవచ్చు. 2 అది నాకు పర్ఫార్మర్‌గా హెల్ప్ టీవీ వల్ల ముఖ్యంగా 'ధనరాజ్' అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాం. చిన్న పిల్లలకి కూడా "ఏయ్! నువ్వు ధనాధన్ ధనరాజ్ కదా!" అని అలవాటు చేసిన టీవీ. 'జబర్దస్త్' ఎంత హెల్ప్ అయిందంటే సినిమా థియేటర్‌లో మా ఊర్లో ఉన్న థియేటర్‌కొస్తది. మీ ఊర్లో ఉన్న థియేటర్‌కొస్తది. కానీ 'జబర్దస్త్' బెడ్‌రూమ్‌కొచ్చేసింది. ఆ! అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం గదా! అట్లా. భోజనం చేస్తూ జబర్దస్తే పడుకుని అస్సలు ఒకప్పుడైతే ఇంకా మీకు ఈ శాటిలైట్ ఛానల్స్ అంత ఓటీటీలు ఇయన్నీ ఏమి లేవు కదా! వాళ్ళు గురువారం వచ్చిందంటే జబర్దస్త్ మీకు చాలామంది నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వాళ్ళ స్ట్రెస్ మొత్తం పోవడానికి లీవ్ ఇచ్చేవాళ్ళంట.
దిస్ ఈజ్ జబర్దస్త్ డే మీకు అని. ఓహ్! ఆ టీవీలు కూడా పెట్టి చాలా సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో ఆ 1 అవర్ చూడండి టెస్ట్ బస్టర్ అని చెప్పి. చాలా మరి వదిలేయడం ఈ కామెడీ షోస్ ఆపేయడం కాస్త అంటే రిగ్రెటేనా? అంటే ఆ టైంకి అది కరెక్టే. కరెక్ట్ అండి. ఎందుకంటే హేమంత్ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాం ఆ టైంలో అవును. కదా! రోజుకి 3 ఎపిసోడ్‌లు చేయాలి. హ్మ్. ఒక 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 3 ఎపిసోడ్‌లు చేస్తే నెలకి వచ్చేసేసరికి నెలకి 4 రోజులు షూటింగ్ పెట్టేవాళ్ళు. అప్పట్లో 3 ఎపిసోడ్‌లు. ఇప్పుడైతే 2 ఎపిసోడ్‌లు. 3 ఎపిసోడ్‌లు చేయాలి అంటే ఎప్పుడు రాసుకోవాలి? 3 ఎపిసోడ్‌లు 1 వీక్ పట్టేది. ఇది టెలికాస్ట్ అయిపోయి ఇది షూట్ అయిపోయి తెల్లారి 6 వరకు అయ్యేది. పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ దానికి కాన్సెప్ట్‌లు చెప్పుకోవాలి. ఓకే అబ్బా! చేసుకో అంటే ఇంక సినిమాలు చేయడానికి అరే! ఏంట్రా మనం ఒక యంత్రంలాగా పని చేసేస్తున్నామా? పేరొస్తుంది, డబ్బు చాలా బాగొస్తుంది. అసలు ఆ వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేయడానికి టైం లేదే. ఆ వచ్చిన డబ్బుతో పిల్లల్ని తీసుకొనో లేకపోతే మా మిసెస్‌తోని బయటికెళ్ళే టైం లేదే. ఇంకెందుకురా బాబు ఇంత కష్టపడిపోవాలా మనం? ఇంకా ఉందిలేరా బాబు జీవితం అని అలాగా చేసాం. బట్ వేరే ఛానల్‌కెళ్ళినప్పుడు 2 ఎపిసోడ్‌లయినియి. ఇంకో ఛానల్‌కెళ్ళినప్పుడు మీరెప్పుడు డేట్ ఇస్తే అప్పుడు పెట్టుకుంటామండి అనేదయింది. అట్లా అట్లా జరిగింది. అంతే తప్ప ఏం లేదు. కాకపోతే మంచి అమౌంట్ అప్పుడది. గ్రేట్. అసలు టీవీలో మీరందరూ వచ్చి దాన్ని ఇట్లా ఇట్లా పెంచేసారు అసలు స్థాయిని. అందరూ ఇది ఉంది. మల్లెమాల ఆ కాన్సెప్ట్ ఎత్తుకోవడం, అందరు టీమ్ లీడర్సు, వాళ్ళ కంటెస్టెంట్లు, మాకు దొరికిన రైటర్సు. అంతే ఒకసారి మ్యాజిక్ జరుగుద్దంటారు అంతే. కదా! అంటే మళ్ళీ రిపీట్ అవుతది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. యాహ్! ఎట్ ద సేమ్ టైమ్ 'జబర్దస్త్' ఇంత నేర్పిస్తే 'బిగ్ బాస్' దానికో 100 రెట్లు నేర్పించిందా? బిగ్ బికాస్ బాస్ నాకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాక నాకొక నువ్వు తత్వం అన్నావు కదా! అది అక్కడి నుంచి నాకో వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. నేను ఎందుకో చెప్తా. 'బిగ్ హ్మ్. బాస్‌కి' ముందు అంటే మన ఇద్దరం ఒక సినిమా చేస్తున్నప్పుడు మీరు ఆ బ్రేక్‌లో 'బిగ్ బాస్'కెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత దేర్ ఇస్ వన్ సాంగ్ దట్ అవును వి గదా! షాట్. అవునవును. కరెక్ట్. కరెక్ట్. ఓకే. కరెక్ట్. 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 మీరు ఎళ్ళేటప్పుడు ఎలా దా బిర్యానీ ఏది? ఏయ్ రండి, ఏయ్ కూర్చోండి హడావిడి. ఎళ్లి వచ్చిన తర్వాత ఆ! సైలెన్స్. ఇంకా నేనే ధనరాజ్ అది ఇది అంటుంటే అవును. బిర్యానీ పెడితే వద్దులే 2 స్పూన్లు అయ్యా! అసలు ఏమైంది అంటే భోజనం విలువ తెలిసింది. రైస్ అవును. అసలు చాలా ఎక్కువ చెప్పేసాను అప్పుడే. నేనసలు షాక్ అయిపోయాను. ఇంత మార్పేంటి ఈయనలో అని. అవును. ఇది నాకు అర్థమైంది. మీకు అర్థమైన డిఫరెన్స్ చెప్పండి ఫ్రమ్ 'బిగ్ బాస్'? సింపుల్‌గా చెప్పాలంటే మా మిసెస్ అప్పుడు ప్రెగ్నెంట్. సెకండ్ బాబు. ఆహ్, అసలు వాడి కారణంగానే నేనొచ్చాను. ఆ! నా ఎలిమినేషన్ వాడి పుట్టినరోజు ఒకటే. ఆ! అదే తారకన్న చెప్పాడు. బాబు పుట్టాడు ఆ! అది అంటే, అక్కడే లైవ్‌లో నాకు చెప్పారు బాబు పుట్టారని. ఇప్పుడు నన్ను పంపించేసారు. ఆ! అది ఎలిమినేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు పక్కన పెడితే. బిగ్ బాస్‌లో నా అంత చిల్‌గా ఎవరు లేరు కదా! నీకు తెలుసు కదా! బయట ఎలా అవును. ఉంటానో. అసలు అలా వెళ్ళాను. 1 వీక్ తర్వాత నాకు అప్పుడు అర్థమైందేంటంటే, నేను కొత్త కొత్త వ్యక్తులను కలవకపోతే ఉండలేను. ఓహ్! నాకప్పుడు అర్థమైంది. ఓహో! నేను కరెక్ట్‌గా నా ఇష్టం వచ్చినప్పుడు పడుకొని, ఇష్టం వచ్చినప్పుడు లేకపోతే ఉండలేను. హ్మ్. 2 ఓహో! మనం ఇంటి నుంచి దూరంగా బయటకొచ్చి 1 వీక్ కూడా ఉండలేము. అంటే ఫోను కాంటాక్ట్ లేకుండా ఇప్పుడు షూటింగ్ అవుట్‌డోర్ చాలా రోజులెళ్ళా నేను. 30 డేస్‌లు, 40 డేస్‌లు కూడా ఎళ్ళినట్టున్నా. ఫోను మాట్లాడతాము. ఒకవేళ లేదు బ్రేక్ ఉంటే 2 రోజులు ఏదన్నా ఉంటే ట్రైనేసుకొని వచ్చేస్తాము. అంతగా ఉంటే ఫ్లైటేసుకొని వచ్చేస్తాము. ఫ్యామిలీని కలవడం. ఓహో! వీళ్ళు పంపించే వరకు మనం వెళ్ళడానికి లేదా? అని ఒకరోజు పైన ఎక్కేసాను నేను. దూకేసాను. దు అక్కడ నవదీప్ కరెక్ట్‌గా 2 డేస్ అయింది. నాకు నవదీప్ వస్తున్నాడని తెలుసు. నవదీపే నన్ను చెడగొట్టింది. నవదీప్ ఫోను చేసి, "బాబాయ్ నువ్వు కూడా వస్తున్నావని తెలిసింది" అంటే, "అవునంటే మనం ఉండగలమా?" అంటే, నచ్చితే ఉంటాను లేకపోతే వచ్చేస్తాం" అన్నాడు. ఓహ్! నచ్చితే ఉంటాం లేకపోతే వచ్చేస్తాం కదా! అంతే కదా! అని చెప్పి నేను చాలా సార్లు బిగ్ బాస్ నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. రిప్లై వచ్చేది కాదు. అదేంటి ఎళ్ళిపోతానంటే నేను ఓహో! ఇతను ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడో అప్పుడు మాట్లాడతాడు. మనం అడిగిన దానికి సమాధానం చెప్పడం అయిపోయింది. అక్కడ మాది ఇంకా భయంకరం. లోనావాలలో షూటింగ్ మాది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నట్టు అవును. కాదు. ఒరిజినల్ 'బిగ్ బాస్' సెట్‌లో మాది. అప్పుడు నేను పైన బట్టలారేస్తుంటారు. అక్కడ స్మోక్ రూమ్ ఉంటది. దాని మీద నిచ్చెనేసుకొని బాయ్ బాయ్. సీ యూ. గుడ్ నైట్. ఇంక నేనిక్కడ దూకేసి ఎళ్ళిపోతానని చెప్పి అది ఎక్కేస్తే నవదీప్ అక్కడి నుంచి అప్పుడొచ్చాడు. తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ. "ఏంటి బాబు ఎళ్ళిపోతున్నావేంటి? మనకు మనం అగ్రీమెంట్ చదవలేదా?" అన్నాడు. "ఏం చదవలేదు సంతకాలు పెట్టానన్నా." "మనకు మనం ఎళ్ళిపోతే 25 లాక్స్ కట్టాలి తెలుసా?" అన్నాడు. టప్‌మని దూకేసా. ఓరిని! అంటే చదువుకోవాలంటారు ముందు అందుకే అంటే ఓరి నీ యమ్మ ఇంతొకటి జరిగింది. సర్లే అని చెప్పి నవదీప్ ఫన్ చేసాడు ఇదంతా అయిపోయినాక నేనక్కడ బాగా నేర్చుకున్నదేంటంటే, మనం ఎవరెవరో కోసము వాష్‌రూమ్‌లు కడుగుతున్నాం.
అంట్లు తోముతున్నాం, ఇల్లు తుడుస్తున్నాం, బట్టలు ఆరేస్తున్నాము, వంట చేస్తున్నాం, గొడవలు పడుతున్నాము. మన తిండి మనం తినడానికి కోసం మనం వండుకొని చేయాలి. మనం ఒక్కరోజు కూడా ఇంట్లో వాళ్ళకి ఏం చేయలేదే. వీళ్ళందరూ ఎవరో ముక్కు మొహం మీన్స్ నాకు వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళలాగా. తెలుసు యాక్టర్స్‌గా తెలుసు కానీ, అసలు ఇన్నేళ్ళు మా ఆవిడ చేసి పెట్టింది కానీ నేనేం చేసి పెట్టాను అని నేనెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ మొత్తం మన 'బిగ్ బాస్‌లో' చేసిన పనంతా నేనే చేశాను. ఇంట్లో. హ్మ్. వావ్! నేనే ఇల్లు ఊడ్చాను, నేనే అన్నం వండాను, నేనే అంట్లు తోమాను, వాష్‌రూమ్ నేనే కడిగాను. అంటే నాకు ఏమనిపించిందంటే అప్పుడు తృప్తి అనిపించింది. అరే! ఎవరెవరికో చేసేసాం ఏంటి మనం. అప్పుడు వాల్యూ తెలిసింది. వీళ్ళు పొద్దున్న లెగిసి ఇంత కష్టపడతారా? మనం కాళ్ళు పైకెత్తి కూర్చోమంటేనే అటు ఊడ్చుకొనెళ్ళు అంటాం. అసలు మనం అట్లేం గదా! బేసిక్‌గా. ఉంటే బావుంటదని నాకప్పుడు అనిపిచ్చి లేదు లేదు చాలా చాలా రౌండ్‌గా ఉండే ఈ గోబులాగే మన లైఫ్ కూడా అంతే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. మళ్ళీ బావుండి మళ్ళీ స్టార్ట్ అవుతాం తప్ప ఏమీ లేదనిపిచ్చింది. అవతల వాడి మీద ఏమంటంటే అవతల వాళ్ళని హింసించడం వల్ల వచ్చేదేమీ లేదని తెలుసుకున్నాను. ఓహ్! ఒక జోక్ ఎలా ఉండాలంటే ఇద్దరు నవ్వుకునేటట్టుండాలి. ఒకడే నవ్వుకునేటట్టు ఉండకూడదు. అది నాకొచ్చింది. అది. నేను నా మీద జోకులేసి అవతలోళ్ళని నవ్వించుతాను తప్ప, అవతల వాళ్ళ మీద జోకేసి నేను నవ్వుకోను. కానీ నాకు గుర్తుంది 'బిగ్ బాస్' హౌస్‌లో మీరసలు అలా అప్పుడు కూడా తెలీదు. 'బిగ్ బాస్ హౌస్‌లో' కూడా నేను ఫుల్ రోస్టింగ్ ఇమిటేషన్ చేశాను, చేసి ఇమిటేషన్ తెగ చేశాను నవ్వించారు గానీ, కదా! ఆ తర్వాత అంటున్నాను. ఆ! నా ఎలిమినేషన్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనిషి అదేమంటారు 10 ఏళ్ళకోసారి అప్‌డేట్ అవుతాడు. 5 ఏళ్ళకోసారి మొబైల్‌లాగా. నేను 1 ఇయర్‌కోసారి అప్‌డేట్ అయ్యే రకం. ఆ! నాకప్పుడు అలా అప్‌డేట్ అయింది. అలా ఆగిపోయింది. ఆ సాఫ్ట్‌వేర్ అక్కడే ఉండిపోయింది. మళ్ళీ నైటు మన మొబైల్‌కొస్తది యాపిల్‌లో సాఫ్ట్‌వేర్ ఆ! అప్‌డేట్ ఆ! చేసుకోండి. అలా వద్దురా బాబు ఇది బావుంది. ఇట్లాగే ఇలా ఉండిపోదాం. బావుంది. మళ్ళీ వెర్షన్స్ మార్చుకొని మళ్ళీ ఎందుకనిపించింది. బగ్స్ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు ఆ తర్వాత జరిగిన చాలా సీన్స్‌లో యువర్స్ వాస్ లైక్ ఎన్టీఆర్ గారు టీవీలో ఇట్స్ లైక్ అన్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇంకా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అసలు ఆ సీజన్‌ని దేనితోనూ పోల్చలేం అవును. కదా! అస్సలు. మరి ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్స్‌ని ఇన్ వాట్ ఎవర్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, తమిళ్ వాట్ ఎవర్ చూసినప్పుడు మీకేమొస్తది? ఆ పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తొచ్చి భయమేస్తదా? అక్కడుంటే ఏంటి పొజిషను ఆడియన్స్ కన్నా మాకు తెలుసు కదా! ఎందుకంటే ఓవరాల్‌గా 24 అవర్స్ ఫుటేజ్‌ని చూసేది మనం ఎంత 1 ½ అవరే కదా! ఆ! పాపం మిగతా 23 గంటలు 23:30 గంటలు ఏం పడ్డారో అని ఎవరిది తప్పు కాదక్కడ అనిపిస్తది. ఆ! కానీ కొన్నిసార్లు మనకనిపిస్తది. "ఏయ్! నువ్వు అలా మాట్లాడకు తర్వాత టెలికాస్ట్ చేస్తారు." మనమే ఈరోజు నీకు శనివారం నాగార్జున గారు ని మాట్లాడతాం. ఆ! నెక్స్ట్ కెప్టెన్ తనే అవుతది. ఎందుకంటే ఇప్పుడు చూడు ఎలా ఇయన్నీ మనమే ప్రెడిక్ట్ చేసుకుంటూ చెప్తూ ఉంటాం. అంతే. కానీ ఈ నేను అన్ని సీజన్స్ చూసా. ఈ సీజన్ ఎందుకో నాకు ఈ సినిమా పని వల్ల చూడలా. బట్ మళ్ళీ చూస్తా మొత్తం. ఐయామ్ ష్యూర్ గెస్ట్ కూడా వెళ్తారులే గానీ. ఏమో దేవుడి దయ వల్ల నువ్వు నీ వాక్ తదాస్తు. థాంక్ యూ. కానీ ఇంకొకటి నేను డబ్బుల విషయంలో గూడా మీరు ఖర్చు పెట్టే విధానం చూసా. అదేదో కనిపించింది అప్పట్లో నాకు గుర్తుంది. కొత్తగా డ్రోన్స్ వచ్చింది. మా మా పిల్లోడికి ఇస్తాను ఆడేదో చేస్తాడు అనగానే ఈ సైజ్ డ్రోన్ ఎక్కడి నుంచో తెప్పించి ఇప్పించి ఆల్ దట్. ఈ ఇష్టం ఉన్నట్లు అలా ఖర్చు పెట్టే పిచ్చి ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత, ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఇంకా గట్టిగా నేర్చుకున్నారా? అంటే ఏమో మరి నువ్వు చెప్తే అంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నామని ఖర్చు పెడితే ఆపుకోవచ్చు. మనకు తెలీదది. ఆ! నాకేంటంటే మనం 10 మంది పార్టీకెళ్తున్నాం అనుకో, ఒక టీ తాగుతున్నామో, లేకపోతే పలానా ఎక్కడికో ఎళ్తున్నామో, ఫస్ట్ నేనివ్వాలనే తత్వం వచ్చేసింది. అది అవును. ఆగదు. అది అది మరి డబ్బుల విషయంగా నువ్వు ఖర్చు పెడుతున్నావురా అని ఎవరైనా చెప్తే, అవునా ఎక్కువ ఖర్చు పెడుతున్నా ఆలోచించొచ్చు కానీ, నాకెందుకో అది అది అదేమంటారంటే మనం అలా బిహేవియర్ ఆ అలా ఉన్న లైఫ్ స్టైల్ అంతే. అది అయిపోయిందది. ఇప్పుడు ఎలా ఏముంటది? మనం భోజనం చేయడానికైతే డబ్బులుంటాయి. ఏదో సరే నేను చెప్తే చాలామందేంటంటే వాళ్ళ వెర్షన్ ఆఫ్ మ్యాటర్ మనం చచ్చిపోతే ఏం తెలీదు తెలుసా? బాబు ప్లీజ్. నువ్వు ఆ బాబా జోన్‌లోకెళ్ళకు. కాదు కదా! అయ్యో! అదే ఆ! చెప్పట్లా. నేను తత్వాలకి ఎదురు కదా! నేను ఒకటైతే అవును చాలా డబ్బు సంపాదిస్తాం. సంపాదిస్తున్న తర్వాత మనం ఉండము. సరే పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. మా నాన్న కూడా ఇలాగే అనుకోని వెళ్ళాడు కదా! వాళ్ళ నాన్న కూడా అలాగే అనుకున్నారు కదా! సరే ఇలా మాట్లాడుతూ అప్పుడు కాదు కాదు. ఇన్సిడెంట్‌గా మనం ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలి కదా! అయితే సంపాదించాలని. కాదు మీ గ్యాంగ్ నాకు గుర్తుండి ఆహ్, చిత్ర శ్రీను గారు, వేణు గారు, రమేష్ గారు, మీరు, చంద్ర చంద్ర. హ్మ్. అంటే మీ ఫ్లయింగ్ కలర్స్ కాకుండా.
ఫ్లయింగ్ కలర్స్ కాకుండా చెప్పాలంటే చంద్ర, సంతోష్ అని ఫ్రెండ్ ఉన్నాడు, రమేష్, పోట్రియ వెంకి, వేణు. పోట్రియా వెంకి మీరు రూమ్మేట్స్ స్టార్ట్ చేశారు కదా? వేణు, పోట్రియ వెంకి రూమ్మేట్స్. ఆ. చంద్ర, నేను రూమ్మేట్స్ లాగా పక్క పక్కనే ఉండేవాళ్ళం అనమాట. ఈ గ్యాంగ్ ఇప్పుడు అంతే రెగ్యులర్ కలుస్తారా? మా గ్రూప్ ఇప్పుడు ఫ్లయింగ్ కలర్స్ అని ఒక గ్రూప్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఫ్లయింగ్ కలర్స్ గురించి చెప్పండి అసలు. ఐఎమ్ షూర్ నేను ఒక స్టోరీ విన్నది ఏంటంటే ఎవరో ఒక పెద్ద హీరో కూడా మీ గ్రూప్ లో నన్ను యాడ్ చేసుకుని మీరు కుదరదన్నారంట. అవును, అసలు ఏంటి అసలు ఇది? చాలా స్టార్ హీరో. అదే చెప్తున్నా, నేను విన్నాను. అదే బేసిక్గా నేను మన సత్య ఉన్నాడు కదా, చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. సత్య వచ్చేసి తన పిల్ల జమీందార్ నుంచి నాకు తెలుసు. అలాగే నేను జబర్దస్త్లో చేసినప్పుడు నేను టీం లీడరు, తను నవీన్ నేను ఉండేవాళ్ళు నా కింద. అలా అనే అనుకుంటూ ఉండేవాడు. తర్వాత ఆ రోజు క్యారవాన్లో కూర్చొని అసలు మనందరూ కమెడియన్స్ అందరం కలవం కదా, చిరంజీవి గారిది అప్పుడు ఆయన పార్టీలు ఇచ్చేవాళ్ళు గుర్తుంది, చిరంజీవి గారి డ్రెస్ కోడ్. ఇలా కమెడియన్లు ఎందుకు కలవకూడదు అని, అవును కదండి కలవచ్చు కదండి అంటే ఉందని చెప్పి సరదాగా కాసేపు అని గ్రూప్ పెట్టాను. నేను కూడా యాడ్ చేశాను. నేను టోటల్గా ఎంతమంది 100 మంది పైన యాడ్ చేశా. 100 మందిలో పెట్టిన ఒక 15-20 మినిట్స్లో 50-60 మంది వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు అంటే వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మిగిలారని చూస్తే సాయంకాలం ఇంకా 30 అయింది. అది 30 అయిన తర్వాత హాయ్ హలో అని చెప్పడం, అట్లా 2-3 రోజుల తర్వాత అది మెల్లిగా నాకు తెలిసేది ఏదో సద్దు మనుగుతుంది అన్న దాంట్లో ఎవరైతే గ్రూప్ పెట్టినప్పటి నుంచి ఈ టైం వరకు అలాగే హాయిలు ఏంటంటే గిఫ్ట్స్ పంపించడము, లేకపోతే బ్రహ్మానందం గారు ఇది ఏదైనా మంచి వీడియో పంపించడం, లేకపోతే ఏదైనా న్యూస్ జరుగుతూ మిగతా తెలియకుండా అందరూ వెళ్ళిపోయి ఓ 14 మంది మిగిలాం. ఆ 14 మందిలో నేను కాకుండా సత్య, వెన్నెల కిషోర్ గారు, సత్యం రాజేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర దాంట్లో రాలేదు, ఇంకా రఘు కార్మంచి గారు, అందులో నందు, మన నందు కూడా ఉన్నాడు. నందు, వేణు, రమేష్, తాగుబోతు రమేష్, శివారెడ్డి చెప్పేశారు. ఇంకా అయితే ఇప్పుడైతే 11 మెంబర్స్ ఉన్నాం నాతో పాటు. నవీన్ నేని ఇట్లా ఉన్నాం అనమాట. తర్వాత అప్పుడు శివారెడ్డి గారు ఏమన్నారంటే, మనం గ్రూప్లోనే కాదు ఒకసారి అందరం కలుద్దాం కదా, మా ఇంటి పైన పార్టీ ఇస్తానన్నాడు. సరేనే ఆ ఇంటి పైన పార్టీ ఇచ్చాడు. ఆయనే ఫుడ్ గిడ్డు చేసి మొత్తం చాలా పెంట చేసి బాగుంది కానీ అప్పుడు అనుకున్నాం, ఓకే ఇప్పుడు నెక్స్ట్ పార్టీ ఎవరు ఇస్తారని. నేను అయితే ఇప్పుడు ఇది బాగుంది, ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అయితే మనకి షూటింగ్ అయిపోద్ది, సండే పడుకోవడానికి రెస్ట్ ఉంటుంది, మండే నుంచి ఎవరి వరకు వాళ్ళు వెళ్ళొచ్చు కదా అని. ఓకే అయితే పని చేద్దాం, దీనికి నెక్స్ట్ నేను ఇస్తానని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు అన్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారి పార్టీ జరిగితే అప్పుడు నాది ఈ గ్రూప్ పెట్టింది Feb 11th. Feb 11th వచ్చేసరికి డ్రెస్ కోడ్ పెడదాం అనుకున్నా. అప్పుడు నేను చిరంజీవి గారిది చందనపుది డ్రెస్ ఉంటుంది, ఎప్పుడు ఆయన బ్రహ్మానందం గారు చిరంజీవి గారు వేస్తారు కుర్తా లాగా అలా కుట్టించి, ఎప్పుడు ఇక్కడే జరుగుతుంది కదా అని చెప్పేసి ఫామ్ హౌస్ మాట్లాడి మనమే డ్రెస్ కుట్టించి ఒక ఫోటో అలా తీసుకుంటే బాగుందని అప్పటి నుంచి డ్రెస్ కోడ్స్ పెట్టారు. మా డ్రెస్ కోడ్ కూలీ నెంబర్ 1, చిన్నపిల్లలది, ఇంకా నాకు తెలిసి ఒక తెలుసు మీ పిక్చర్లు చాలానే ఫేమస్ అవుతాయి. అలా జరిగి అది ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. లాస్ట్ పార్టీ కూడా చేసుకుంటాం. లాస్ట్ పార్టీ ఎవరిది మీద? లాస్ట్ పార్టీ యాక్చువల్లీ సత్య, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు కలిపిచ్చారు. అంటే ఎలా బడన్ తగ్గుద్ది కదా, ఇప్పుడు పార్టీకి ఒక 1 lakh అయింది అనుకోండి, ముగ్గురు కలిసి ఇస్తే 3 సార్లు ఇవ్వచ్చు. కరెక్ట్. అట్లా ఇన్ఫాక్ట్ మీరు ఇది అవుట్ ఆఫ్ హైదరాబాద్, అబ్రాడ్ లాంటి ప్లాన్లు కూడా జరిగాయంట. అవునవును, కాకపోతే గోవా వెళ్దాం ఒకసారి, ఈసారి ఎక్కడైనా శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నాం. చెప్పాను కదా, పర్ఫెక్ట్ సినిమాడి క్వాలిటీస్ అన్ని మీలో ఉంటాయి అసలు. కానీ అగైన్ ఫైనల్వి అసలు మన క్లోజ్ చేసే ముందు మీరు యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా, యాజ్ అ డైరెక్టర్గా, అంటే అటు ప్రొఫెషన్ అండ్
అండ్ పర్సనల్ పర్సనల్ లైఫ్. కదా. ఈ 2 అయితే ప్రాపర్‌గా సెట్ బానే ఉంది. ఇంకా నేను ఇలాంటివి అచీవ్ చేయాలి, ఇలాంటివి గోల్స్ ఇలాంటివి ఇంకా ఉన్నాయా? అంటే డబ్బు ప్రాపర్‌గా పరంగా, పేరు అహా! పరంగా అడగట్లా. అది ఎప్పుడు ఉంటాయి. అది ఉంటాయి. నేను ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ ఏది చెప్పానో అది ఎండ్ పాయింట్‌కొస్తాను. ఆర్టిస్ట్‌గా ఉండడం నాకిష్టం. నేను ప్రొడ్యూస్ చేశాను. కమెడియన్‌గా చేస్తున్నాను. హీరోగా చేశాను. ఇప్పుడు డైరెక్షన్ కూడా చేశాను. అంటే అంత సినిమాలోనే ఉన్నా నేను. చాలామంది "నువ్వు ప్రొడ్యూస్ ఎందుకు చేశావు? వేరే ఏదైనా చేసుంటే" నేను ఎక్కడ సంపాదించానో మళ్ళీ అక్కడే పెట్టాను. ఆర్‌బీఐ ఇంతే ముద్రిస్తదిరా. అది ఎవడెవడి దగ్గరికి ఎక్కువ సేపు వెళ్తదని మనం కాలిక్యులేట్ చేసుకోవాలి తప్ప, నీకంటూ సెపరేట్‌గా, నాకంటూ సెపరేట్‌గా ఏం చేయదు అని చెప్పా. అయితే ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమా అంటే ఇది రిలీజ్ అవ్వాలి, జనాలకి నచ్చుద్ది. నెక్స్టు ఈ ఈ ఈ ఈ ఈ దీనికి మించిందే చేయాలి. అది ఒక 2 ఇయర్స్ టైమ్ అయినా తీసుకో. ఇమ్మీడియేట్‌లీ ఇది వచ్చేసింది అనగానే మీకు తెలుసు కదా! ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే, ఒక సక్సెస్ కొడితే మన ఫెయిల్యూర్‌లో ఉంటే అసలు ఎలా పట్టించుకోరో, సక్సెస్ కొడితే మనల్ని పట్టించుకున్నంతగా ఇంకెవరిని పట్టించుకోరు. కరెక్ట్. ఆ కంగారు పడకూడదనేది. ఓహ్! నువ్వు అక్కడ కూడా బ్యాలెన్స్‌గా ఉండడం. అంటే నువ్వు నీ లైఫ్ టైమ్ మొత్తంలో 5 సినిమాలు ఉండని. కానీ 5 మా నాన్న తీసాడని మా అబ్బాయి చెప్పుకోవాలి. ఓహ్! అంటే అలాంటి సినిమాలే తీద్దాము అనేది నా ఉద్దేశం. కాబట్టి మెల్లిగా నాకేమి నేను అంటే రన్నింగ్ రేస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. నడుద్దాం. ఎక్కువ దూరం కనిపిస్తది. రన్నింగ్‌లో అయితే తక్కువే అనిపిస్తది. మీరేదైనా ఒక సినిమా ఎందుకు యెస్ అంటారో ఐ యామ్ ష్యూర్ మంచి క్యారెక్టర్ ఉండలేవని. నో అనడానికి రీజన్స్ ఏముంటాయి? బూతులుంటే నో అంటాను. ఆ! రెండోదేంటంటే కథ కథలో మన క్యారెక్టరు బాగున్నా కూడా అది న్యాయం చేసి ఎళ్ళిపోదామని అనుకోను. కథ బావుండాలి. హ్మ్. లేకపోతే ఇంత మంచి క్యారెక్టర్ కూడా పోద్ది. హ్మ్. ఒక హిట్ సినిమాలో ఒక సీన్ చాలు. హ్మ్. ఒక ఫ్లాప్ సినిమాలో 15 సీన్‌లు చేసినా వేస్టే కదా! కరెక్ట్. అందుకని అంటే నన్ను పెట్టుకోవడం వల్ల మీకొచ్చే ఉపయోగం ఏంటి? సేమ్ టైమ్ నాకేంటి? హ్మ్. డబ్బు మాత్రమే కాదు. డబ్బు అనుకుంటే నేను నేను డబ్బు అనుకునే మ్యాటర్ పెట్టుకుంటే చాలా చేసేయొచ్చు కదా! హ్మ్. చాలా చేసేయొచ్చు. నాకది అంత ఇది లేదు బాబు అని చెప్తుంటాను. చాలామంది ఫోను చేసి ఒక 1 ½ క్రోర్ ఉంది భయ్యా సినిమా చేద్దామంటే 1 ½ పోగొట్టుకుంటావు నువ్వు. ఎళ్ళిపో. 1 ½ ఈ సినిమా అంటే ముందు ఆళ్ళేమనుకుంటారంటే సినిమా తీసేసాం రిలీజ్ అయిపోద్ది. డబ్బులొచ్చేస్తాయి అనుకుంటా. చాలామందికి అవగాహన లేకపోవడం ఉన్నది. వాళ్ళేంటంటే ముందు ఏదైనా ఒక ప్రొడక్షన్ హౌస్‌లో కలిసి పని. కొలాబరేట్ అయ్యి, లేదా ఒక షూటింగ్‌లు చూస్తూ, ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు నా దగ్గరికి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయండన్నా మీకు అర్థమవుతదన్నాక, ఒక చిన్న సినిమా అంట. వర్క్ చేసి, లేదన్నా ఇంకెప్పటికి నేను డైరెక్షన్ తప్ప ప్రొడ్యూస్ చేయను. ప్రొడ్యూసర్‌తో ఎంత పెట్టిచ్చేస్తున్నా నాకు అర్థమైందన్నాడు. ఆ! అదే అంటే ఒక్కొక్కళ్ళు ఒక ఇది. అలా అని గుడ్ డైరెక్టర్ లేరని గాదు. మనకిప్పుడు నువ్వు నేను ఇప్పుడు ఇది ఇది కనిపిస్తుంది. ఈ మైకు, ఆ మైకు. ఆ! ఇదంతా అవసరం లేదు గదా! కరెక్ట్. కరెక్ట్. ఇదంతా అవసరం లేదు బేసిక్‌గా. ఏది కనిపిస్తుందో అది వాడితే ప్రాబ్లమ్ ఉండదు. ఈ ఈ సోషల్ మీడియాలో ఒపీనియన్‌లు, ట్రోల్‌లు, కమెంట్‌లు ఇవన్నీ ఉంటాయి గదా! అన్నీ ఇవి చదువుతాను మీకు నేను. తేడా మీకేమన్నా అసలు ఫరక్ పడతదా? ఇబ్బంది పెడతదా? లేదు అంటే నా కోసం టైం వాళ్ళు కేటాయించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే కదా! లేకపోతే నేనెక్కడున్నానో వెతికి నేను పెట్టిన ఒక వీడియోకో, ఆడియోకో దానికొక కామెంట్ పెట్టి అదేదైనా ఓహ్! నా గురించి కూడా ఆలోచిస్తున్నారంటే నేను స్టిల్ అండ్ లైవ్. ఇన్ యూజ్ అని. అంటే ఏముంది? ఇక్కడ ఎవరు 100% రైట్ పర్సన్స్ ఉండరు కదా! కాదు నాకెందుకో ఏమనిపిస్తుందంటే, నేను లాస్ట్ టైమ్ మీకు చెప్దాం అనుకున్నాను గానీ కుదరలేదు. మీరేదో అంటే ఈ యాక్టర్ నుంచి డైరెక్టర్, డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్స్ అది ఏదైనా ఇంక రాజకీయాల్లోకి కూడా ఎళ్ళిపోతారా? అస్సలు. నాకు ఫస్ట్ ఏంటంటే చాలామంది నన్ను తిడతారు. నాకు క్రికెట్‌లో వాళ్ళ నేమ్స్ తెలీదు. చాలామంది అడుగుతుంటే ధోని గారి ఆబ్వియస్‌గా తెలుసు ఆ! కదా! నాకు చాలామంది పేర్లు తెలీదు. తిడతారేమో అని భయం నాకు. ఆ! నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి నేను మరి క్రికెట్ ఆడడం తక్కువ. ఆ! నాకు తెలీదు. మెల్లిమెల్లిగా నేర్చుకున్నా. అలాగా రాజకీయాలు ఎన్ని సీట్లొస్తే సీఎం అవుతాడో కూడా తెలీదు. మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నీ తెలుసుకున్నా నేను. ఆ! అన్నీ తెలుసుకున్నా నేను. అంటే నా ఫేవరెట్ యాక్టరు 'చిరంజీవి' గారు. ఆయన ఆయన మ ఆయన చూసే కదా ఇన్‌స్పైర్ అయ్యి వచ్చేసాం. ఆ తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు. ఆయన ఎక్కడుంటే దాన్ని రీసెర్చ్ చేసుకోవడమే. కరెక్ట్. ఓహ్! ఆయన అటెళ్ళాడంటే దాని గురించి తెలుసుకుందాం. ఆ! ఈయన ఇటెళ్ళాడు దీని గురించి తెలుసుకోవడం అంతే. నాకు నిజంగా రాజకీయాలు ఇప్పుడే కాదు ఇది నోట్ చేసుకొని ఎవరైనా కట్ చేసి పెట్టుకోండి. ఈ ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా దేవుడి దయ వల్ల మంచి స్థాయికి ఇంకా వెళ్ళినా నేనెప్పుడు కూడా ఓటు వేస్తాను గానీ ఓటేపిచ్చుకోను. నెవర్ సే నెవర్. నెవర్ సే నెవర్ కాదు. 100% నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు రాదు. ఓకే. ఐ యామ్ బ్యాడ్ లీడర్. సో ఇప్పుడు మీరు ఎవరికన్నా హౌ డు యూ హెల్ప్ పీపుల్?
నిన్న ఈటిలో ప్రాబ్లమ్ వచ్చింది కదా! విజయవాడ వాటిల్లో. అది బిగ్గర్ అమౌంట్ కాదు. జస్ట్ వాళ్ళు నాకు ఇన్‌స్టాలోను వాటిలో పెట్టినప్పుడు అది రైటా చేస్తున్నారు. రాంగా క్రాస్ చెక్ చేసుకొని పెడతాను. బికాజ్ నేను ఇదే చాలా నేను చాలా విన్నది. నాకు ఇన్‌ఫాక్ట్ నాకు మీ గ్యాంగ్‌లో నాకు ఒకళ్ళు చెప్పారు దట్ మీరు ఈ సైలెంట్ డొనేషన్‌లు జీపేలో తెగ కొడుతుంటారంట కదా! కొడుతుంటారు. నేనే కాదు మా గ్యాంగ్‌లో కొడుతుంటారు. అంటే ఒకసారి హ్మ్, ఇట్లా ఒక అనాథాశ్రమం వాళ్ళ దానికి బియ్యం పంపించాం. ఇప్పుడు దాన్ని అసలు మీకు తెలుసా మా 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 పార్టీలో మా డ్రైవర్స్ కూడా ఉండరు. హ్మ్. ఈ 13 మందే ఉంటాం. ఈ పిక్ ఏదో మేము పెట్టుకుంటాం. నిజంగా దీన్ని కమర్షియల్ చేయాలంటే దాన్ని వీడియో చేసి ఫ్లయింగ్ కలర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అక్కడ చేసుకొని ఉంటది మ్యాడ్‌నెస్. చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవడికి ఖచ్చితంగా హెల్ప్ కావాలో మనకు అర్థమైపోతది. అవును. చాలా ఫేక్ వస్తుంటాయి. అలా చాలామంది పెడతారు. ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే వాళ్ళకి డబ్బులేమి వేయకండి. అలా కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓహ్! అరే బాబు! నువ్వు అలా పెట్టకురా! నీకు ఇప్పుడు ఈ రూ. 1000 దేనికి అవసరమో నాకు తెలీదు గానీ, నిజంగా అవసరం ఉన్నోడికి రేపు ఎయ్యం. అవును. అది వీడి వల్ల పాపం అతనికి అందాల్సిన హెల్ప్ పోతుంది. కరెక్ట్. యాహ్! మళ్ళీ మేము అప్పుడు కూడా హుదూద్ వచ్చినప్పుడు నేను జబర్దస్త్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా తరపు నుంచి 1,00,000 కలెక్ట్ చేసి ఇచ్చాం. హ్మ్. 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 ఇప్పటికి ఉంటుంది గానీ, నాకేంటంటే తెలిసి చేయడం కన్నా తెలియకుండా చేస్తే బెటరు. సైలెంట్ డొనేషన్. ఇది ఇస్తే ఇదొస్తది. గుప్తదానాలన్నీ. గుప్తదానాలు. ఎందుకంటే ఈ పెద్ద అమౌంట్లు కాదు గదా! మనం చేసేయన్నీ. మళ్ళీ ఇక్కడొకటి ఉంటది. ఇది చేసి నువ్వెందుకు పెట్టావంటారు. నేను చేశానంటే ఎవరైనా ఐదుగురు వస్తారేమో కాస్త అని ఇన్‌స్పైర్ మనం అవుతారని. అనుకుంటాం కదా! అందుకని వద్దురా బాబు వాళ్ళకి పెట్టడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, నా సినిమా ప్రమోషన్ తప్ప వేరే దాని గురించి ట్విట్టర్‌లోను వాటిలో పెట్టకూడదు అనుకున్నాం. లేదు ధనరాజ్ మీరు బియాండ్ ప్రమోషన్ అయిపోయారు. ఆ రామం రాఘవం ఆహ్, నాకు ఆ పాట లిరికల్ వీడియో చూసినప్పుడే అయ్య బాబోయ్! భలే రాసాడు అనిపించింది. నేను క్లోజ్ చేసే ముందు ఒకే ఒక క్వెషన్ అడుగుతా. చెప్పండి. ఒకసారి సెట్‌లో మీరున్నప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి కెమెరా అక్కడ ఉంటది. ఇక్కడ యాక్టర్లు ఉంటారు. ఓకే. నేను యాక్షన్ అంటాను. మీరు కామెడీ చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అవును. మీకు గుర్తుందా? ఓకే. ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? చాలా సార్లు ఇప్పుడు వెళ్ళిన తర్వాత 'ధనరాజ్' అని రాసి బ్లాంక్ ఉంటుంది. ఆ! భయ్యా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏంటి భయ్యా ఏదో మీరు కామెడీ భయ్యా కామెడీ చేసేయండి ఏముంది మీరు చేయలేరేంటి అంటే ఈ ఓవర్ యాక్టింగ్ ఇప్పుడు నాకు బేసిక్గా ఏంటంటే సెటిల్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం. కొన్ని సినిమాల్లో క్యారెక్టరైజేషన్ అది బిహేవ్ చేసింది అనుకోండి అలా చేయడం తప్పలేదు. అన్ని సినిమాలు అలా వెకిలిగా చేయకూడదు కదా. వెకిలి మీన్స్ నా ఉద్దేశ ప్రకారం భయ్యా ఇంకో మోర్ కొంచెం నవ్వండి కొంచెం ఇది చేయండి అంటే నాకు అనిపించింది. కామన్‌గా చిత్రం సీన్ అన్న చెప్తుండేవాడు. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్‌గా చేసేటప్పుడు డైరెక్టర్ వచ్చేసి చాలామంది డైరెక్టర్లు భయ్యా లెఫ్ట్‌కి చూడండి, రైట్‌కి చూడండి, పైకోసారి చూడండి. మీది అయిపోయింది భయ్యా అని. మధ్యలో ఒక రియాక్షన్ హీరో మాట్లాడుతుంటే ఈయన ఇలా చూస్తుంటాడు. ఎందుకు చూస్తాడో అర్థం కాదు. భయ్యా ఆశ్చర్యం. భయ్యా వాడు కొడుతున్నాడు. వీడు పట్టుకొని లుక్ నేను ఈయన అంటుందని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈయన కలిసి ఒక సినిమా చేసాం. అందులో ఒక పాట. నేను ఆ పాటకి డాన్స్ చేశా. మర్చిపోయాను. ఓకే. ఆ పాట 3 రోజులు తీస్తే ఈయన ఆఖరి అరగంట వచ్చాడు. ఆఖరి పూట. ఓకే. కానీ ఇప్పుడు ఆ పాట చూస్తే పాటలు ఈయనే ఎక్కువ ఉన్నాడు మా అందరికంటే. ఇది కేరళ కదా. కేరళ. అవునవును. రెండోది ఏంటంటే ఫస్ట్ డే షూట్ నా ముక్కు పూల నుంచి బ్లడ్ గారిపోయింది. ఆ! మీకు గుర్తుందా? బయట ఆ సినిమా చాలా టెంపరేచర్ చేంజ్. ఆ డైరెక్టర్ గారు చాలా అనుభవాల్ని ఇచ్చిన సినిమా. నాకు తెలిసి ఆ సినిమాలో ఉన్నటువంటి ఆర్టిస్టులు యాక్టింగ్ నాకు తెలిసి భారతదేశంలో ఏ సినిమాలోనూ ఉండరు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆ సినిమాలో ఆన్ కెమెరా కంటే ఆఫ్ కెమెరా ఎక్కువ నవ్వాను నేను. అవును. మనం కూడా ఆఫ్ కెమెరాలో ఇప్పుడు నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. మీరు ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టి మళ్ళీ వచ్చి కూర్చుందాం. మళ్ళీ కూర్చుందాం. Yeah. సక్సెస్ తర్వాత మాట్లాడుకుందాం. డెఫినెట్గా. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you. బాయ్ బాయ్. For more videos like this, subscribe Big TV channel.